ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే ఈసీ అమ్ముడు పోయింది కంప్లీట్గా. సార్ మీరు రేవంత్ రెడ్డితో గతంలో కలిసినప్పుడు ఆయన భవిష్యత్తు ఏందో మీకు చెప్పారు, ఆయనే చెప్పాడు. ఆ పరిస్థితి అదే ఎంతూజియాజం అదే ఎనర్జీ అట్లే ఉందా? ఇంకా ఎక్కువ ఉంది ఇంకా, ఎందుకంటే ఇప్పుడు అధికారం తోడైంది కదా. అంటే 36 గంటల కంటే ముందు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న పోల్స్ 36 గంటల తర్వాత రేవంత్కి అనుకూలంగా వచ్చినాయి, కాంగ్రెస్కి అనుకూలంగా. ఒకవేళ ఆమె అవినీతికి పాల్పడే ఆధారం తీసుకొస్తే నేనే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పోయి హరీష్ రావు మీద కేసు పెడతారా మీరే? ఉంటే కనుక ఆధారాలు ఉంటాయి. ఆయన మాట అంటాడు, అది ముఖ్యమంత్రి అనకూడనమాట. సన్నబియ్యం ఆపుతాం, లేకపోతే ఇంకా రేషన్ కార్డులు ఇవ్వం, తీసి క్యాన్సిల్ చేస్తాం. రేవంత్ రెడ్డిలో గెలుపుకు కావాల్సిన ఒక లక్షణం ఏంటంటే అవతల వాళ్ళతో మైండ్ గేమ్ ఆడతాడు. అది ఎవరు ఊహించలేదు. ఎట్లా సార్? చాలా ఉంటుంది దాని కథ. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు యుద్ధాన్ని పోయేవానికి ఉత్సాహాన్ని ఇవ్వాలి. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సతీష్. సార్ మీతో మాట్లాడుతున్న ఈ నిమిషానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్పై ఘాటుగా స్పందించింది. మీరు సస్పెండ్ చేస్తారా ఆ 10 మందిని, లేకపోతే మేము చర్యలు తీసుకోవాలని కూడా చాలా డైరెక్ట్గా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఒకసారి ఆ సుప్రీంకోర్టు గతంలో మాట్లాడిన మాటలు, ఆదేశాలకు తాజా పరిణామాలు చూస్తుంటే సస్పెన్షన్ తప్పదా? మీకున్న విశ్లేషణ ఏంటి? అంటే వాళ్ళు సస్పెన్షన్ మీరు చేస్తారా అని కాకుండా తొందరగా తేల్చమని చెప్పి మేము మీకు టైం బౌండ్ పెట్టాము 3 నెలలు, మీరు బాగా ఆలస్యం చేశారు. ఇట్లా చేసినప్పుడు ఏమైందంటే వార్నింగ్ ఇస్తారు అని అన్నారట. న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకోవాలనుకుంటాను అని. ఓకే, అంటే దాని అర్థం ఏంటంటే జైలు పంపుతాం, మేము జైల్లో చేసుకుంటారా అని అర్థం వస్తుంది. నూతన సంవత్సర వేడుకలు ఎక్కడ చేసుకుంటారా, జైల్లో చేసుకోవాలని ఉందా అంటే ఇది చాలా సీరియస్ కామెంట్. జనరల్గా ఏ స్పీకర్ కూడా ఇట్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించడం అనేది ఎక్కడ జరగదు. సేమ్ టైం బీఆర్ఎస్ నాయకులు కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కోర్టుకు పోయారు. దాని మీద విచారణ సందర్భంగా మాట్లాడినారు. ఆయన కూడా టైం ఎక్స్టెండ్ చేయమని ఆయన కూడా అడిగాడు. ఓకే, ఏదో అసెంబ్లీ నుంచి వాళ్ళు కూడా అడిగారు. బట్ 1 వీక్ అనేది నేను కూడా ఇంతకుముందు ఎక్స్పెక్ట్ చేసి కొన్ని ఛానళ్ళలో చెప్పాను, మా అంటే ఇస్తే 1 వారమో 2 వారాల్లో ఇస్తారు, ఇది ఇప్పటికే ఆలస్యం అయిన తొందరగా తేల్చండి అని చెప్పి నేను ఒక 15 రోజుల కిందనే చెప్పాను. ఓకే, బట్ ఇప్పుడు ఏమవుతుందంటే రేపు నోటీసులు ఇస్తారు, ఎల్లుండో లేకుంటే ఫ్రైడే రోజు వాళ్ళు అటెండ్ అవుతారు. ఒక్కొక్కరికి 1 రోజు కాకుండా అందరికి ఇస్తారు. అయితే ఇప్పటికే 6 అటెండ్ అయ్యారు. ఓకే, ఎవరైతే శ్రీహరి గారు అటెండ్ కాలేదో వారు కూడా రావాల్సి వస్తుంది. వాళ్ళ వివరణ ఆయన ఏదో ఒకటి చెప్పాలి కదా. ఒకవేళ ఆయన ఆప్షన్స్ డెఫినెట్గా డిస్క్వాలిఫైడ్ దారితీస్తుంది ఆయన కనుక రాకపోతే బహుశా రేవంత్ రెడ్డి రావద్దని చెప్తాడేమో. ఎందుకంటే జూబ్లీస్ ఇచ్చిన నూతన ఉత్సాహంతో ఒకటి రూరల్లో ఒకటి అర్బన్లో ఎలక్షన్ కావాలని ఆయన అనుకుంటే గన్పూర్లో అండ్ ఖైరతాబాద్లో ఎలక్షన్ వస్తుంది. ఖైరతాబాద్ అయితే ఎవరు ఆపలేరు, అది 100% స్పీకర్ చేతిలోనే డిస్క్వాలిఫై అయిపోతాడు ఆయన. జనరల్గా స్పీకర్లు ఇచ్చేటప్పుడు డిస్క్వాలిఫికేషన్ టైము మీరు 6 ఏళ్ళ దాకా 10 ఏళ్ళ దాకా అని పెట్టారు, డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే, ఆ కోర్టు కనుక డిస్క్వాలిఫై చేస్తే మాత్రం రాబోయే 6 ఏళ్ళ దాకానో 8 ఏళ్ళ దాకానో 10 ఏళ్ళ దాకానో మీరు పోటీ చేయడానికి అనర్హులు అని చెప్తుంది. మళ్ళీ దానికోసం సుప్రీంకోర్టు పోయి ఆ తోక తీసేయించుకుంటారు. ఓకే, బట్ ఇక్కడ మాత్రం ప్రసాద్ రావు గారు ఇస్తే కనుక డిస్క్వాలిఫై చేస్తాడు సింపుల్గా, మళ్ళా క్యాండిడేట్గా పోటీ చేయడానికి అవకాశం వస్తుంది. ఓకే, వీళ్ళిద్దరిది కొంచెం వెయిట్ పడే అవకాశం ఉంది. ఒకవేళ కడియం శ్రీహరి గారు వచ్చి నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా అని అఫిడవిట్ ఇచ్చారనుకోండి మిగతా వాళ్ళలాగా, ఆయనను కూడా డిస్క్వాలిఫై చేయడు. ఓకే, ఒక్కదానికే ఉప ఎన్నిక జరుగుతుంది. మిగతా 8 మంది పరిస్థితి 9 మంది పరిస్థితి నాకు తెలిసి డిస్క్వాలిఫై చేయరు. ఓకే, వాళ్ళను వీళ్ళంతా బీఆర్ఎస్లో ఉన్నామని ప్రకటించారు కాబట్టి వీళ్ళు పార్టీ మారినట్టుగా ఆధారాలు నాకేం దొరకలేదు కాబట్టి వీళ్ళని నేను బీఆర్ఎస్ గానే ట్రీట్ చేస్తా అని చెప్పి. సుప్రీం దాన్ని యాక్సెప్ట్ చేస్తా, కోర్టులు గానీ యాక్సెప్ట్ చేస్తా, స్పీకర్ ఇచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ఇచ్చే తీర్పు వీళ్ళు ఇస్తారు.
కోర్టు యాక్సెప్ట్ చేస్తా చేయదా అనేది తర్వాత సంగతి. ఓకే, దాని మీద కోర్టుకు పోతుంది బీఆర్ఎస్. స్పీకర్ ఇచ్చిన దాని మీద మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద మళ్ళీ పోతారు. మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ నోటీసులు, మళ్ళీ వాదనలు, అవన్నీ 1 year పడుతుంది ఎట్లయినా. అప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. ఒకవేళ కోర్టు కనుక ఇది చేస్తే అది ఇప్పుడు క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ ఇట్లుంటుంది అన్నట్టు. సుప్రీంకోర్టు ఫైనల్ అయితే సో 2 కాన్స్టిట్యున్సీలో మాత్రం ఉప ఎన్నిక వచ్చే అవకాశాలు అయితే కనిపించలేదు. ఒకటైతే 100% వస్తుంది. ఖైరతాబాద్. రెండవది కడియం శ్రీహరి గారు మరి వచ్చి అబద్ధాలు ఆడతారా, లేకుంటే మౌనాన్నే అర్ధాంగీకారంగా భావించాలా, అది ఆయనకున్న స్పీకర్కు ఉంటుంది. అది సార్ జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత ఒక రకంగా కాంగ్రెస్లో జోష్లో ఉంది, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జిహెచ్ఎంసీ కోసం సిద్ధమవుతుంది. ఇలాంటి సందర్భంలో 2 స్థానాల్లో లేకపోతే 10 స్థానాల్లో ఒకవేళ ఉప ఎన్నిక అనేది అనివార్యమైతే మీకున్న అవగాహన ప్రకారం ఎన్నికల్లో ఫలితాలు ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ప్రజల మనోభావాలను బట్టి ఫలితం ఉంటేనేమో బీఆర్ఎస్ గెలవాలి ఓకే అన్ని స్థానాల్లో. కానీ నాకు నమ్మకం లేదు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా జరగలేదు. ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్ చాలా జరిగింది. అంటే ఏ ఎన్నికలనైనా ఇటువంటివి జరుగుతాయి, కాకుంటే కొంత పర్సంటేజ్ ఎక్కువ జరిగింది. ఇక్కడ 2 అనుకూలమైన అంశాలు ఏంది ప్రభుత్వానికి, ఇప్పుడు జరగబోయే వాటికైనా ఈ జరిగిన జూబ్లీహిల్స్కైనా. ఒకటి, అధికార పార్టీ పనులు చేసుకోవచ్చు. తర్వాత చాలామంది క్యాడర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక అటువైపు జంప్ అయినలు. కార్పొరేటర్స్ కూడా చాలామంది మారిండ్లు, మేయర్ పోయింది. కాబట్టి ఇది వాళ్ళకు అనుకూలమైన అంశం. ఓకే, బీఆర్ఎస్ కోటేసి గెలిపించినా కూడా అధికారంలో ఉండదు కదా. అవును. ఇంకోటి, రేవంత్ రెడ్డి బహిరంగంగానే బెదిరిస్తున్నాడు, సన్నబియ్యం ఆప్తం. అసలు 119 నియోజకవర్గాలకు ఒక్క నియోజకవర్గంలో పథకాలు ఆపే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఆయన మాట అంటాడు, అది ముఖ్యమంత్రి అనకూడనమాట. ఓకే, సన్నబియ్యం ఆపుతాం, లేకపోతే ఇంకా రేషన్ కార్డులు ఇవ్వం, తీసి క్యాన్సిల్ చేస్తాం, ఇట్లాంటివి. ఆయన కొంచెం అంటే ఇక కార్యకర్తలు పోయి మీ ట్రాన్స్ఫార్మర్లు బద్దలు కొడతాం, మీ పైపులు బద్దలు కొడతాం, ఇట్లా బెదిరించే వరకు అపార్ట్మెంట్లలో చాలామంది అసలు ఓటింగ్కే రాలేదు. ఇక చాలా దిక్కుల ఆ ఓటింగ్కి రాకపోవడానికి ఈ కార్యకర్తలు వాళ్ళ బెదిరింపులు ప్రధాన కారణం. కొంతమంది ఏమో ఈ పిల్లోడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు, 3 సార్లు ఓడిపోయిన సింపతితోని నవీన్ కొంత పాజిటివ్ ఓటు పడ్డది నవీన్కి. అంటే కాంగ్రెస్ పార్టీకి ఆయన ఒక ప్లస్ అయ్యిండు, నవీన్ యాదవ్ క్యాండిడేట్ ప్లస్ అయ్యిండు నవీన్ యాదవ్. సో ఆ 2 అనుకూల అంశాలు వాళ్ళకు. వ్యతిరేక అంశాలు ఏంటంటే రిగ్గింగ్ ఎన్నడూ జరగనట్టుగా. అంటే ఈవెన్ కేసీఆర్ పాలనలో కూడా డబ్బు పంపిణీ జరగవచ్చు, కింద ఉన్న వాళ్ళు మద్యం పంపిణీ కూడా చేసి ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం రిగ్గింగ్ జరిగింది, బూత్ క్యాప్చరింగ్ జరిగింది, చాలామంది రూరల్ ఓటర్స్ని తీసుకొచ్చి నమోదు చేయించడం జరిగింది. ఇవన్నీ కూడా రేవంత్ మార్క్ పోల్ మేనేజ్మెంట్. ఓకే, సరే ఇప్పుడు బయటకు వచ్చింది ఆయన ఎట్లా పోల్ మేనేజ్మెంట్ చేస్తాడని. ఇదే పద్ధతిలో చేసినప్పుడు ఏమైందంటే, ఇప్పుడు రేవంత్ ఏమో తన అంబుల పొదిలోని ఏ ఒక్క అస్త్రాన్ని కూడా వదిలిపెట్టలే. ఓకే, అంటే ఒక సినిమా తీయవచ్చు ఆ 36 గంటలు అని. అంటే 36 గంటల కంటే ముందు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న పోల్స్ 36 గంటల తర్వాత రేవంత్కి అనుకూలంగా వచ్చినాయి, కాంగ్రెస్కి అనుకూలంగా. ఏ సంస్థలు అయితే బీఆర్ఎస్ 3%, 5%తో గెలుస్తానని చెప్పినాయో అవే సంస్థలు 3%, 5%తో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పినాయి. ఈ 36 గంటల్లో ఏం జరిగింది సార్ 36 గంటల్లో? సినిమా వచ్చినాక చూడు. కానీ సార్ నా ప్రశ్న ఏంటంటే, చివరి అంతా బీఆర్ఎస్ చాలా కష్టపడింది, బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా ఒక మూడ్ క్రియేట్ అయింది. కానీ చివరి 3 రోజుల్లో అనుకున్నంతగా గ్రౌండ్ వర్క్ సరిగా చేయలేదు. చివరి రోజు పోలింగ్ బూతుల దగ్గర మాత్రం ఏజెంట్ వ్యవస్థను పూర్తిగా అక్కడ నిర్మించలేదు. దాదాపు 50 పోలింగ్ బూతుల్లో కూడా అసలు ఏజెంట్లే లేకుండా ప్లాన్ చేసుకున్నారు. నాన్ లోకల్ వారు ప్రచారం చేసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ లోకల్ వాళ్ళను సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వలేదు. అందుకోసమే చేతి దగ్గర దానికి వచ్చి పోయిందనేది కూడా మాట. ఫస్ట్ క్యాండిడేట్ మైనస్. అంటే మీ ద్వారా నేను కూడా బీఆర్ఎస్ నాయకులకు అప్పీల్ చేసేది ఏంటంటే, గోపీనాథ్ అంటే అందరికి గౌరవం ఉంది. 3వసారి గెలిచాడు, టీడీపీలో గెలిచిన పార్టీలోకి వచ్చాడు. తర్వాత ఆ కుటుంబం మీద సానుభూతి ఉంది. ఆ సానుభూతిని కౌంటర్ చేయడానికి చివరి నిమిషం దాకా వాళ్ళ అన్నను పట్టుకొని, వాళ్ళ మొదటి భార్యను తీసుకొచ్చి, ఎక్కడో అమెరికాలో నా కొడుకుని తీసుకొచ్చి, వాళ్ళ తల్లిని 92 ఏళ్ళ తల్లిని తీసుకొచ్చి ఈ సెంటిమెంట్కి అడ్డం పడ్డారు. అది పనిచేసిందా సార్? వాళ్ళు బయటికి రావడం వల్ల ఓటింగ్ మీద పనిచేసిందా? సానుభూతిని బ్యాలెన్స్ చేస్తుంది కదా ఎంతో కొంత.
సానుభూతి పోయేలాగా చేసింది, పోయేలాగా కొంతవరకు పనిచేసింది. కొంతమందిలో పోతుంది, కొంతమందిలో ఉంటుంది. ఆ కుటుంబంతో డైరెక్ట్ అనుబంధం ఉన్న వాళ్ళల్లో సానుభూతి ఉంటుంది. ఇన్ని రోజులు ఎక్కడ పోయిందట ఈమె, ఇట్లాంటివి ఉంటాయి. ఓకే. తల్లి ఏమో చాలా హృదయ విదారకంగా నన్ను హాస్పిటల్కే రానియలేదు, కేటీఆర్ గారు నేను ఒకటే లిఫ్ట్లో ఉన్నాం, అయినా కూడా ఆయన నన్ను కొడుకుని చూస్తానంటే చూపెట్టలేదు వాళ్ళు, ఆయన ఏం పట్టించుకోలేదు, హరీష్ రావు దగ్గర పోతే ఆయన ఏం పట్టించుకోలేదు, ఇట్లా మాట్లాడే వరకు కొంత నెగిటివ్ అవుతుంది కదా, సానుభూతి అనేది కొంచెం తగ్గుతుంది. అందుకే రేవంత్ రెడ్డి ఏ అస్త్రాన్ని వదిలిపెట్టలేదు. చీకటి అస్త్రాలు, వెలుతురు అస్త్రాలు రెండు వాడిండి ఆయన. అంటే ఇక్కడనేమో అస్త్రాలన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నారు, బయటికి తీయలే. ఓకే. కొన్ని తీశారు, బీఆర్ఎస్ఎల్ తీయలేదు, బీఆర్ఎస్ఎల్ తీయలేదు, కాంగ్రెస్ తీసింది. ఇప్పుడు పాశుపతాస్త్రం లాంటి కేసీఆర్ అన్నాడు కదా, మరి కేసీఆర్ నేను తీసుకురాలేదు అంటే ఆయన బహుశా మీడియా ఇచ్చిన హైప్ ఏదైతుందో, సర్వే సంస్థలు ఇచ్చిన హైప్ ఏదైతున్నదో, గెలుస్తున్నాం కదా దీనికి ఎందుకు. నేను కూడా చెప్పాను అంతకుముందు, నన్ను మీడియా వాళ్ళు అడిగితే యూట్యూబ్లలో ఛానల్స్లలో కూడా చెప్పారు. నేనేమన్నా అంటే ఒకవేళ గెలుపోవటములు అంచనాకు అందకపోతే కేసీఆర్ వస్తాడు, అట్లీస్ట్ ఒక తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిపోతాడు, లేదా రోడ్ షో చేస్తాడు, లేదా ఒక మీటింగ్ అడ్రస్ చేసిపోతాడు. ఒకవేళ గెలుపు పక్కా అయితే ఆయన రాకపోవచ్చు అని చెప్పాను నేను. అయితే బహుశా వాళ్ళు గెలుపు పక్కా అనుకునే అంచనాలో పడ్డారు. ఎందుకంటే ఏ ఒక్క సర్వే సంస్థ క్రెడిబిలిటీ ఉన్నది కూడా బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పలే, గెలుస్తుందని చెప్పారు. బట్ ఎప్పుడైతే 2%, 3% అని ఎక్కువ సంస్థలు ఇచ్చినాయో కొద్దిగా జాగ్రత్త పడాల్సి ఉండే. కొంచెం అంచనా అనేది హైప్ ఎక్కువైపోయింది కొంచెం. సార్ నాకు ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నిక అనేది కంటోన్మెంట్ తరహాలో సాదాసీదాగా జరిగితే ఫలితం ఒకలాగా ఉండేది. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, అలాగే ఎక్కువ కూడా హైప్ పెంచడము, తద్వారా మళ్ళీ ఒకసారి ఏదైతే ఈ రెఫరెండం అనే దాన్ని వాడడం వల్ల గవర్నమెంట్ అలర్ట్ అయిపోయింది, అందుకోసమే ఫలితం మారిపోయిందని చెప్తారు. అది అంటే ఇక ఇంతకుముందు చెప్పిన దాని కంటిన్యూషన్ కొద్దిగా చెప్పాలి. ఎవరైనా ఆ నాయకులు చనిపోయినప్పుడు ఒకవేళ ఆ నాయకుని కొడుకో భార్యో కుటుంబ సభ్యులో ఈక్వల్గా పాపులారిటీ ఉండుంటే కాన్స్టిట్యున్సీలో, అప్పుడు పరిస్థితి వేరు. ఆయన ఈ కుటుంబానికి ఇవ్వాలన్న వద్దా, ఎందుకంటే అతనికి కూడా పాపులారిటీ ఉంది, అతను జనంలో ఉన్నాడు, అట్లాంటి ఆలోచన చేయాలి. ఒకవేళ ఆయన భార్య ఎవరు గుర్తుపట్టరు, గోపీనాథ్ భార్య తప్ప ఇక్కడ ప్రజల్లో ఎవరికి పరిచయం లేదు, ఒక లేడీ ఈమెకు మనం ఓటేసి గెలిపించినా కూడా ఈమె వచ్చి పనులు చేస్తుందా, మనం పోయి చెప్పుకోగలుగుతామా, అటు చూస్తే అబ్బాయి. అయితే ఇట్లాంటిది కనుక ఉన్నప్పుడు ఆ కుటుంబానికి కావాల్సిన సహాయం చేయడానికి ఆర్థిక సాయం చేయొచ్చు ఒకవేళ అవసరమైతే. లేదు అంటే రేపు ఏదైనా నామినేటెడ్ పొజిషన్లో సాయిచంద్ చనిపోయినప్పుడు సాయిచంద్ భార్యకు సేమ్ చైర్మన్ పదవి ఇచ్చారు, ఆయన ఏ సీట్లో పోయిండో అది నామినేటెడ్. కానీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పార్టీ ప్రతిష్టను పోగొట్టుకోవద్దు. ఇంతకుముందు రామలింగారెడ్డి గారి వైఫ్ కూడా ఆమె ఎప్పుడు జనంలో ఉండదు, ఆమెకి ఇచ్చి అదే జరిగింది. అంటే వెనకటి రోజుల్లో ఒక ఆనవాయితీగా ఉండేది, పెద్ద పోటీ కూడా ఉండకపోయేది. ఆయన భార్య పాపం చనిపోయాడు ఏద్దాము, జనంలో కూడా బాగా సానుభూతి ఉండేది. కన్నా రామచంద్రరావు చనిపోతే ఆయన భార్య ఎవరు తెలియకపోయినా ఉమాదేవి నిలబెడితే మంచిగా గెలిచింది. కానీ ఇప్పుడు ఆ వాతావరణం లేదు. కాబట్టి ఇది ఒక ఆనవాయితీగా ఇప్పటిదాకా తీసుకున్న బీఆర్ఎస్ తక్షణమే దాన్ని ఆపాలి, ఇక నుండి ఆపాలి. ఆ కుటుంబానికి ఏ రకంగా సాయం చేయండి, అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీ ఇవ్వండి, ఎవరు వద్దంటారు. కానీ ఈ ఎలక్షన్స్కు వాళ్ళని పంపితే ఈ పార్టీ బలం అనేది కొంత తగ్గించుకునే అవకాశం ఉంటుంది. జూబ్లీస్ ఎన్నిక ప్రభావం డెఫినెట్గా మిగతా ఎన్నికల మీద ఉంటుంది, అర్బన్లో మున్సిపాలిటీ మీద ఉంటుంది, రూరల్లో పంచాయతీ రాజ్ మీద ఉంటుంది, డిస్క్వాలిఫై పోయే ఎమ్మెల్యేల మీద ఉంటుంది, రేపు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే విధంగా కూడా ఉండొచ్చు. అందుకని ఏంటంటే ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక్కొక్క ఎన్నికను చిన్న పామునైనా పెద్ద కట్టేతో కొట్టేటట్టుగా అట్లా ఎవరు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నంత ప్రతిష్టాత్మకంగా వీళ్ళు తీసుకోలేదు దాన్ని. అందుకే రేవంత్ రెడ్డి ఏ అస్త్రాన్ని వదిలిపెట్టలేదు. పోల్ మేనేజ్మెంట్లో తనకంటే గొప్పవాళ్ళు లేడనిపించుకున్నాడు ఆయన. అంటే హుక్ ఆర్ క్రుక్ ఏమైనా చేసి గెలవాలి, ఆ కసి రేవంత్ రెడ్డిలోనే చూశాను నేను. అంటే ఎప్పుడు కూడా ఆ కసి తెప్పించేలాగా బీఆర్ఎస్ వ్యవహరించింది అనేది చర్చ. అట్లా కాదు, రేవంత్ రెడ్డి సహజ స్వభావం అది. ఆ కసే లేకపోతే జెడ్పీటీసీ ఉన్నాడు ముఖ్యమంత్రి కాలేడు. ఆ కసిని నేను అభినందిస్తా. అయితే ఆయన అనుసరించిన పద్ధతులు చట్ట విరుద్ధమైనవి కావచ్చు, న్యాయ విరుద్ధమైనవి కావచ్చు,
కానీ ఆయన లోపల యుద్ధానికి పోయినప్పుడు గెలవడమే లక్ష్యం ఉంటుంది తప్ప నీతి నియమాలు గాడిద గుడ్డు వంకాయ ఏది ఉండదు. వన్ సైడ్ వార్. సార్ మీరు రేవంత్ రెడ్డితో గతంలో కలిసినప్పుడు ఆయన భవిష్యత్తు ఏందో మీకు చెప్పారు, ఆయనే చెప్పాడు. ఆ పరిస్థితి అదే ఎంతూజియాజం అదే ఎనర్జీ అట్లే ఉందా? ఇంకా ఎక్కువ ఉంది ఇంకా, ఎందుకంటే ఇప్పుడు అధికారం తోడైంది కదా. ఇప్పుడు మొండోడు రాజు అయిన తర్వాత అధికారం తోడైతే ఎవరు ఆపుతారు? కాబట్టి రేవంత్ రెడ్డి టైపు పోల్ మేనేజ్మెంట్ చేసినంత కాలం అంత ఈజీ కాదు అవతల వాళ్ళకి గెలవడం అనేది. ఓకే, అంటే వాళ్ళు కొంత ఎథికల్గా ఉండాలి, లేకుంటే కొంచెం మనం హైప్ ఉంది, మనం గెలుస్తున్నాం. రేవంత్ రెడ్డిలో గెలుపుకు కావాల్సిన ఒక లక్షణం ఏంటంటే అవతల వాళ్ళతో మైండ్ గేమ్ ఆడతాడు. అది ఎవరు ఊహించలేరు. ఎట్లా సార్? చాలా ఉంటుంది దాని కథ. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు యుద్ధానికి పోయేవానికి ఉత్సాహాన్ని ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ ఆ ఇంట్లో చిచ్చు పెట్టిన దానికి రేవంత్ రెడ్డి బాధ్యుడు. సెకండ్ ఏంటంటే పెద్ద మనిషిని కొంచెం మానసికంగా ఆయన బాధపడే విధంగా అడ్డమైన మాటలు మాట్లాడండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పండబెట్టి తొక్కుతా, కడుపులో పేగులు తీస్తా, కనుగుడ్లు వీకి గోళీలు ఆడుతా. అంటే ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ ఫీల్డ్ మీదకి వస్తే తట్టుకోలేడు. ఓకే, ఆయన ముందట ఆ వాదన పటిమ కానీ ఆ సబ్జెక్ట్ కానీ వెల్కమ్ చేస్తున్నారు కదా, కేసీఆర్ బయటికి రావాలి, అసెంబ్లీకి రావాలి, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే దీన్ని ఎట్లా అంటారంటే ఇది మైండ్ గేమ్ ఆడడం అన్నట్టు. ఇది కూడా మైండ్ గేమ్. ఎట్లా అంటే ఒక మంచి వ్యక్తిని బూతులు తిడుతూ రా యుద్ధానికి అని అంటే ఈ అల్పంతో నేను పోరాటానికి వస్తానా? ఆయన లెటర్ రాస్తేనే సుజన విధేయుడు అని రాస్తాడు. అంటే ఈనాటి రాజకీయాలలో ముళ్ళును ముళ్ళుతో తీయాలనేది కేసీఆర్ లక్షణమే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆయన దిగజారి మాట్లాడాడు. ఆయనకు ఒక ఉందా ఉంది, ఆయన ఎప్పుడు ఎట్లా మాట్లాడాలనో బాగా తెలిసిన వ్యక్తి. ఆయన ఢీకొనడం రాజశేఖర రెడ్డితో కాలేదు, చంద్రబాబుతో కాలేదు, లగడపాటితో కాలేదు, ఇక ఆంధ్రలో ఉన్న ఏ నాయకులతో కాలేదు. వాళ్ళు ఓపెన్గా ఒప్పుకున్నదే. కాంగ్రెస్ అధిష్టానంతో కూడా అప్పట్లో ఢీకొన్నాడు. అదే ప్రత్యక్షంగా తన యుద్ధంలో పాల్గొన్నాడు, యుద్ధం గెలిచేటట్టు చేస్తాడు. అట్లా కేసీఆర్ రాజకీయ ఆ చైతన్యం ముందట తట్టుకోలేనని సంగతి రేవంత్ రెడ్డి తెలుసు. అందుకని ఆయన రమ్మని అంటాడు, అడ్డమైన బూతులు తిడతాడు. కాబట్టి అనువుగాని చోటు కేసీఆర్ రాడు. ఓకే, అది మైండ్ గేమ్. తర్వాత ఎలక్షన్స్కు ముందు చికాకు చేయడము, సమస్యలు సృష్టించడము, మానసికంగా వేదనకు గురయ్యేటట్టు చేయడము, ఇటువంటి అన్నీ చేయడంలో దిట్ట ఆయన. ఓకే, తర్వాత అవతల వాళ్ళు గెలుస్తామనే భ్రమను కల్పిస్తాడు, హైప్ క్రియేట్ చేస్తాడు. అవసరమైతే ఒక సర్వే సంస్థ తనే దొడ్డిదారిని పంపిస్తాడు. అవతల వాళ్ళు గెలుస్తారనా చెప్తున్నా కదా నేను. అవసరమైతే ఒక సర్వే సంస్థ తనే పంపిస్తాడు, ఒక దొడ్డిదారిని పంపిస్తాడు, తను పంపించినట్టు అనుమానం రాకుండా. వాళ్ళు ఏం చేస్తారంటే 17%, 20% అని చెప్తారు. ఇక వీళ్ళకు హైప్ క్రియేట్ అవుతుంది. ఎట్లా గెలుస్తున్నాం కదా, ఎందుకు డబ్బులు ఇవ్వాలి, ఏదో అట్లా పడేస్తే పోతుంది, ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? అట్లే జరిగిందా సార్? చాలా జరుగుతాయి. నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరిగినాయి, కొంత హైప్ క్రియేట్ అయింది, అప్రమత్తంగా లేరు. మీరు అన్నట్టు అది నంబర్ 1 రీజన్. అది క్యాడర్ను బలోపేతం చేసుకోకపోవడం, నిర్మాణం పటిష్టంగా లేకపోవడం, బయట నుంచి వచ్చి అక్కడ ప్రచారం చేసేటప్పుడు వాళ్ళు నారాజు కావడం, వాళ్ళకేం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం. కొంతమంది ఇచ్చిండ్రు, కొంతమంది ఇవ్వలేదు. తర్వాత వాళ్ళను నయాన్నో భయాన్నో ప్రభుత్వం లొంగ తీసుకోవడం, బూతులలో లేకుండా చేయడం, ఈవెన్ అక్కడ డ్యూటీ పడ్డ పోలీసులతో కూడా ఓ 10-15 నోట్లు ఒక్కొక్కరితో గుద్దించడం కొన్ని బూతులల్లో చాలా జరిగినాయి. ఈవెన్ పోలింగ్ బూత్కి వచ్చిన కూడా నోట్లు పంపడం అనేది విజువల్స్ రికార్డ్ అయినాయి. చిన్నపిల్లలను తీసుకొచ్చి ఓట్లు వేయించడం, ముసుగులో బుర్కాలు వేసి ఓట్లు వేయించడం చాలా రోజుల నుంచి చెప్తున్నారు. బట్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఈసీ సిద్ధంగా లేదు. ఈసీ మొత్తము ఈసారి ఎన్నికల ప్రత్యేకత ఏంటంటే ఈసీ అమ్ముడుపోయింది కంప్లీట్గా. ఈసీ కంప్లీట్ వన్ సైడెడ్గా మౌనంగా ఉన్నది. ఎంతమంది ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా తర్వాత విజువల్స్ అప్లోడ్ చేయడానికి విజిల్ అని ఉంటుంది. అది 1 డే బిఫోర్ చెప్పిండు ప్రవీణ్ కుమార్ భాయ్, అది పాడైపోయింది, అది పనిచేస్తలేదు, అది చేయండి, యాక్టివేట్ చేయండి, అన్ని అక్రమాలు జరుగుతున్నాయంటే కూడా మాకు సంబంధం లేదు, మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెప్పుకోండి అన్నాడు ఎలక్షన్ ఆఫీసర్. అంటే ఇట్లాంటివన్నీ జరగడానికి ఏంటంటే ఇదే రేవంత్ మార్క్ పోల్ మేనేజ్మెంట్. ఆ 36 గంటలు. సార్ ఇక కేటీఆర్ విషయానికి వద్దాం. మొత్తం 1 మ్యాన్ షో లాగా మొత్తం ఈ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశాడు. మొత్తం కూడా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, సభలు, సమావేశాలను కూడా పెట్టాడు.
సో రిజల్ట్ తర్వాత కూడా కేటీఆర్ నాయకత్వంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇదే సందర్భంలో హరీష్ రావుకు నాయకత్వం ఇస్తే బాగుంటుందని కూడా మరికొంతమంది కూడా అంటున్నారు. ఒకసారి ఏం చెప్తారు? పార్టీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కేటీఆర్ నాయకత్వాన్ని కంటిన్యూ చేయొచ్చు అనుకుంటారు. ఇప్పుడు నాయకత్వం కేటీఆర్ది కాదు, కేసీఆర్దే. ఫీల్డ్ మీద కేటీఆర్ అన్నాడు తప్ప వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయనే. బట్ వ్యూహం ఇచ్చేది, ఎత్తుగడలు చెప్పేది, ఎక్కడ ఎవరు ఉండాలి, ఎవరు ఏ ఏరియాలో పనిచేయాలి, ఎక్కడ ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ టు జెడ్ యుద్ధ వ్యూహం అంతా కూడా చేసింది కేసీఆర్ గారే. ఆయన కేటీఆర్ కాదు చేసింది. కేటీఆర్ బయట మీకు ఫీల్డ్ మీద కనబడ్డాడు. ఓకే, ఒక నాయకునిగా ఎవాల్వ్ అయిన మొదటి ఎన్నిక ఇది. అంటే వన్ సైడ్ ఆయనే నాయకత్వం వహించాడు. ఆయన నాయకత్వ లోపం ఎక్కడ లేదు. కాకపోతే గ్రౌండ్ వర్క్లో హరీష్ రావు బాగా చేస్తాడు. ఆ రోజు ఆయన రాకపోవడం, 13 రోజులు ఆయన వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఇంట్లో ఉండడం వల్ల ఆయనే స్కిల్స్ను ఉపయోగించుకునే అవకాశం రాలేదు ఆడ. కొద్దిగా ఆ గ్యాప్ అనేది ఎలక్షన్ మీద ప్రభావం చూపెట్టింది. ఆయన ఉంటే గెలిచేవాడా అంటే డెఫినెట్గా కొంత మెరుగయ్యేది, ఇవాళ ఉన్నంత పరిస్థితి ఉండకపోయేది. బట్ కేటీఆర్ చాలా సమర్థవంతమైన నాయకునిగా ఈ జూబ్లీ హిల్స్లో ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు, కొత్త తరహా ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి సభ కూడా అద్భుతంగా జరిగింది. ఆయన వర్షం వచ్చినా ఏమైనా కూడా ప్రచారంలో ఉన్నాడు ఆయన. ఒకరోజు మిస్ అయినందుకు యూసుఫ్ కూడా లాస్ట్ బట్ బిఫోర్ డే మళ్ళీ వచ్చి దాన్ని భర్తీ చేశాడు. ఆయన ఎక్కడ ఫెయిల్ అయ్యండి అని నేను చెప్పాను. కాకపోతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయండి ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ ఇంత దారుణంగా ఉంటుందని తెలంగాణ ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్, అధినేత కేసీఆర్ రాక అవసరం ఉంది, ఇక కేసీఆర్ బయటికి రావాలనే ఒక ప్రచారం కూడా సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఢీకొనాలన్నా, వచ్చే ఎన్నికల్లో మొత్తం ప్రచారం చేసుకోవాలన్నా, లేకపోతే అధికార దిశగా అడుగులేనన్నా కేసీఆర్ రాకపై చర్చ జరుగుతుంది. కేసీఆర్ భవిష్యత్తులో త్వరలో వస్తాడా? ఆయన ఆరోగ్యం పైన కూడా ఇటు కేటీఆర్ కానీ అలాగే రేవంత్ రెడ్డి కూడా కొన్ని మాటలు మాట్లాడి నిజంగా అంతా అనారోగ్యంగా ఉన్నాడా? ఏం చెప్తారు? అంటే ఆయన బయటికి రానప్పుడు ఎవరు ఏది చెప్పినా జనం నమ్ముతారు. అనారోగ్యం ఏం లేదు ఆయనకు, కొంచెం నడవడంలో ఇబ్బంది ఉంటుంది ఎట్లయినా. ఎందుకంటే అప్పుడు ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది, అది ఆర్టిఫిషియల్ బాల్ వేశారు, అదైతే ఉంటుంది ఆ ప్రాబ్లం, లైఫ్ లాంగ్ ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే డయాబెటిక్ అనేది అది ఎప్పటికీ మనిషి వెంబడి ఉంటుంది. అది దాన్ని రివర్స్ చేసుకోవాలంటే ఒక మెడిటేషన్ చేస్తూ ఆరోగ్యంగా విశ్రాంతి తీసుకునే వాళ్ళకి సాధ్యమవుతుంది డయాబెటిక్ రివర్స్ చేసుకోవడం అనేది. బట్ ఆయన కొంత విశ్రాంతి తీసుకున్నాడు, దాన్ని ఎఫెక్ట్ని తగ్గించుకోవడానికి కొద్దిగా తీసుకున్నాడు. బట్ బయటికి రాలేనంతగా, లేకుంటే మీడియా ముందు మాట్లాడలేనంతగా అనారోగ్యం అయితే ఆయనకు లేదు. ఈజ్ వెరీ ఫిట్. ఆ విషయంలో ఎటువంటి అపోహలు ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆయన ఎందుకు ఎన్నికలకు రాలేదు అనడానికి ఇది గెలుస్తారు అనే ఒక ఉండొచ్చు. సెకండ్ ఏంటంటే ఒకసారి వీళ్ళను ఫీల్డ్ మీద దించుదాం, రిజల్ట్ ఎట్లుంటుందో చూద్దాం అని కూడా పరీక్ష పెట్టవచ్చు. పరీక్ష కూడా పెట్టవచ్చు, పెడితే మనసులో తన అవసరం లేదు, ఈజీగా గెలుస్తా అని అనుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్లో రేవంత్ ఈ 6 గ్యారంటీలను అమలు చేయట్లేదనే వ్యతిరేకత స్పష్టంగా కనబడ్డది. ఆర్థిక పురోగతి అనేది మందగించింది. డబ్బులు లేవు, ఏం చేస్తారో చేసుకోండి అని కోసుక తింటారా అన్నాడు. అంటే వీటి వల్ల ప్రజల లోపల ఒక అసంతృప్తి బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తుందని చెప్పి అనుకున్నాడు ఆయన. కానీ చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలనేది అనుకోలేదు ఆయన. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే మనం గెలుస్తామని. ఇప్పుడు నాతో పి జనార్దన్ రెడ్డి అన్నాడు. ఓకే, ఏది ఆయన విజయరామారావు గారి చేతిలో ఓడిపోయినప్పుడు నేను ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఉన్నా. ఆయన ఎక్కడ సార్? అది ఖైరతాబాద్. ఎలక్షన్ ఇన్ఛార్జ్గా నేనే ఉన్నా. పార్టీ కాకపోయినా ఒక బ్రదర్లీ రిలేషన్ మా ఇద్దరిది. అయితే ఆయన అసెంబ్లీలో సిఎల్పి లీడర్గా ఉన్నప్పుడు నేను ఆయనకి ఏం మాట్లాడాలనే అంశాల మీద ఒక 2 సంవత్సరాలు ఆయనతో నేను అసోసియేట్ అయ్యాను. ఆయన తెలంగాణ ఉద్యమ నాయకునిగా తీసుకురావాలనేది నా డ్రీమ్ ఉండే, పీజేఆర్. బట్ ఆయన ఓడిపోవడంతో వెనక్కి పోయాడు. బట్ 3 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. నాతో పాటు జయశంకర్ సార్ వచ్చేవాడు, కేశవరావు జాదవ్ వచ్చేది, పాశం యాదగిరి వచ్చేది, మేము ఈన్నయ్య గారు కూడా. మేమంతా ఏంటంటే ఆయన ఒక తెలంగాణ లీడర్గా ప్రొజెక్ట్ చేయాలనుకున్నాం. కేసీఆర్ గారు అప్పుడు మినిస్టర్ ఉన్న టైంలో. అయితే ఆయన నన్ను ఎలక్షన్ ఏజెంట్గా పెట్టాడు, ఓడిపోయాడు. అయితే ఆయన ఓడిపోయినప్పుడు ఏమన్నాడంటే మనం గెలుస్తామనే ధీమాలో ఉంటుంది, బట్ రాష్ట్రంలో ఎవరికి ఎప్పుడు రానంత మెజారిటీ మనం తెచ్చుకోవాలనే డ్రీమ్ మనం పెట్టుకొని ఉంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం. అంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. ఎందుకంటే మనము గెలుస్తామని చెప్పి చాలా తేలిగ్గా తీసుకున్నాం. సిబిఐ డైరెక్టరు విజయరామారావుకి ఏమున్నది, ఆయన ప్రజల్లో లేడు, ఎవరు గుర్తుపట్టారు, ఇట్లా అనుకున్నాం. కానీ
రాజశేఖర్ రెడ్డి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తాడు, పులివెందుల నుంచి ఓటర్లను తీసుకొచ్చి నాకు అగెనెస్ట్గా విజయరామారావుకు సపోర్ట్ చేస్తాడని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. మా ఇద్దరి మధ్య ఘర్షణ ఉన్నా కూడా ఆయన నన్ను ఓడిస్తాడని నేను అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ మధ్య పోటీ ఉండే ముఖ్యమంత్రి ఎవరు అనేది. అయితే ఎప్పుడు కూడా లక్ష్యం పెద్దగా పెట్టుకోవాలి. సో కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ ఈ లక్ష్యం పెట్టుకుంటే ఏ ఎలక్షన్ అయినా గెలుస్తారు. బట్ వాళ్ళు ఆ లక్ష్యం పెట్టుకోలేదు, గెలుస్తున్నాం అనే ధీమాలో ఉండొచ్చుంటే. ఇంకోటి ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళు చేయగలిగింది కూడా ఏం లేదు. ఆడ అందరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ పోలేరు. బట్ అధికార పార్టీ కాబట్టి మంత్రులు పోయినా అక్కడ పట్టించుకున్న వాళ్ళు లేరు. వీళ్ళు ఎవరు కనబడ్డా వీళ్ళని మాత్రం వెనక్కి పంపించారు. సో ఇవన్నీ అధికార పార్టీకి అనుకూలించే అంశాలు. ఈ 3 ఏళ్ళు కూడా ఏ ఎన్నిక జరిగినా కేసీఆర్ గారు రావాల్సిందే. అంటే వీళ్ళేదో తక్కువ చేస్తున్నారని కాదు, చిన్న పామునైనా పెద్ద కట్టెతో కొట్టాలి. ఇప్పుడు జరిగే యుద్ధ నీతి గెలుపు ఓటములు పక్క పెడితే ఆయన బయటికి వచ్చి ప్రచారం చేయాల్సిందే. అంటే ఏదో ఒక్కరోజైనా ఆయన అడ్రస్ చేయాలి, ఒక మీటింగ్ అన్న మాట్లాడాలి, ప్రజలకు మెసేజ్ ఇవ్వాలి. బీఫామ్ ఇచ్చేటప్పుడు సునీతమ్మను గెలిపించడానికి ఒక అప్పీల్ చేయాల్సి ఉండే. ఈ లోపం అయితే స్పష్టంగా కనబడ్డది. బట్ మేము కూడా ఏమనుకున్నామంటే బయట ఉన్న అబ్జర్వర్లకు కూడా గెలుస్తున్నారు అని అనుకున్నాం. అది మనకి ఇప్పుడైనా ఈ అపజయంతోనైనా ఈ గుణపాఠం తీసుకోవాలి. కాబట్టి ఖైరతాబాద్ ఎన్నికైనా, జిహెచ్ఎంసీ అయినా, పంచాయతీరాజ్ అయినా, స్టేషన్ గన్పూర్ ఎన్నికైనా, అందరు డిస్క్వాలిఫై అయిన ఎన్నికలైనా కేసీఆర్ గారు ప్రతి ఎన్నికల్లో తన ముద్ర ప్రత్యక్షంగా కనబడాలి. అది అవసరం. ఇప్పుడు మీకున్న అంచనా ప్రకారం కేసీఆర్ ఎప్పుడు బయటకు వస్తారు అనుకుంటున్నారు? అంటే అట్లేం ఉండదు. నేనేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పటి నుంచి ఆయన మంచి అయినా చెడైనా, ప్రకృతి వైపరీత్యం వచ్చినా, బస్సు ప్రమాదం లాంటి దుర్ఘటనలు, ఒక్క కుటుంబంలో 3 చనిపోవడం లాంటి ఇట్లాంటి దారుణమైన సంఘటనలు జరిగినా తను పోయి ఓదార్చడం, తన ప్రజల మధ్యకు ఏదో ఒక ఇష్యూ తీసుకొని రావడము, ఒక ఇష్యూని ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేయడం, ప్రజలను సంఘటితం చేసి ఒక మెసేజ్ ఇవ్వడం, మీడియా పరంగా ఫ్రీక్వెంట్గా కాకపోయినా సందర్భాన్ని బట్టి మీడియా ఇంటర్వ్యూస్లలో ఉండాలి. కనీసం తనన్న రికార్డ్ చేసి ఒక విజువల్ పంపించాలి, వీడియో సందేశం. అంటే ఎప్పుడు కూడా అవుట్ ఆఫ్ సైట్ రాకూడదు, పోకూడదు లీడర్స్. సరే కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ 2 ఇయర్స్కి ఒకసారి బయటకు వచ్చినా కూడా అది ఒక పెద్ద సంచలనం అవుతుంది. వచ్చిన వార్తే పెద్ద సంచలనం అవుతుంది. కాబట్టి ఆయన రావడం అనేది పార్టీకి అవసరం. సార్, జాగృతి కవిత ఎక్కడ కూడా ఎన్నికల్లో ప్రచారం చేయలేదు, దరిదాపులో ఈ యొక్క ప్రాంతం దగ్గర కూడా లేదు. కానీ బయట ఈ జనం బాట కార్యక్రమంలో మాత్రం ఆరోపణలు చేసుకుంటూ వెళ్ళిపోయింది. కరెక్టే, సిమిలారిటీ అంటే ఎలక్షన్ జరుగుతున్న బట్టి ఆమె ఆరోపణలు చేసింది. ఆమె ఆరోపణలు జూబ్లీస్ ఎన్నికలపైన, బీఆర్ఎస్ ఓటమి పైన ప్రభావం పడిందా? పెద్దగా ప్రమాదం ఏం పరిణామం ఏం లేదు దాన్ని. ఆమె మాట్లాడిన దానివల్ల ఏదో అయిందని నేనైతే అనుకోవట్లేదు. అది ఆమె అనుకుంటే అనుకోవచ్చు, ఆమె ఉద్దేశం కూడా అదే కావచ్చు. ఆ టైంలో జనం బాట పెట్టుకోవడం అనేది కొంత గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేది ఆమె మనసులో ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే కోపంతో ఉంది, పట్టుదల మనిషి. ఆ కోపం ఆమెతోనే అట్లా మాట్లాడిస్తే మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే సందర్భం లేకుండా అప్పటి ప్రభుత్వం మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె జనం బాట పట్టినప్పుడు ఎవరైనా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీస్తారు. జనం సమస్యలు వచ్చినప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఒక పంటను ధ్వంసం చేస్తే రైతు మందు తాగే పరిస్థితి వచ్చింది, విషం తాగే పరిస్థితి. దానికి కారణం ఎవరు? పంటను ధ్వంసం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం. నువ్వు పాత ప్రభుత్వాల అవసరం ఏంది నీకు? అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు, నెక్స్ట్ నేను చేస్తాను, ఎవరు సరిగా ఎవరి పాత్ర వాళ్ళు చేయట్లేరు అన్నట్టుగా మాట్లాడుతుంది. అంటే 10 విమర్శలు చేస్తే ఒకటి ఇప్పటి ప్రభుత్వం మీద ఉంటుంది, ఓ 9 విమర్శలు పాత ప్రభుత్వం మీద ఉంటుంది. అసలు ఏ ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి? ఆమె జనం బాటు ఉద్దేశం ఏంటంటే ప్రజలు నేను పోతే కదులుతారా కదలరా. అయితే టీఆర్ఎస్ ఓపెన్గా బయటకు వచ్చి ఆమె చెప్పే వాటిని ఖండించకపోవడం వల్ల ఇంకా జనం లోపల అపోహలు ఉన్నాయి. నిజంగానే కేసీఆర్ గారే ఒక దుష్ప్రచారం మొదలుపెట్టారు మీడియాలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు. హరీష్ రావును కొట్టడానికి కవితను వదిలేడు కేసీఆర్ అని. ఆమె ఎవరి చేతిలో బాణమో ప్రజలకు అర్థమైంది ఇప్పటికీ. ఎందుకంటే ఇట్లాంటి మాటలు ఇంకెవరు మాట్లాడుతున్నారు? ఈ టైం లిమిట్లో మాట్లాడడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఇది మనం ఏం విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఒకవేళ ఆమె ఎదగాలనుకుంటే ఆమె ప్రజల సమస్యలు తీసుకొని కొట్లాడాలి, ప్రజల లోపల తన ఇమేజ్ను సుస్థిరం చేసుకోవాలి. గతంలో బిడ్డగా పోయింది కాబట్టి ప్రజలు ఆదరించిండ్రు. ఇప్పుడు
ఒక శత్రువుగా పోతున్నది. శత్రువుగా పోయినప్పుడు ప్రజలు ఆదరించాలంటే ఆ విషయాలనే పట్టించుకోవద్దు. కేసీఆర్కి అగనెస్ట్గా ఆమె మాట్లాడుకుంటూ పోతే ఎవరు పట్టించుకోరు ఆమెను. కాబట్టి ఆమె ఎదగాలనుకున్నప్పుడు సమస్యలు తీసుకొని మాట్లాడాలి. ఎక్కడన్నా పాత ప్రభుత్వం పట్టించుకొని ఉంటే చెప్పడంలో తప్పులేదు. ఓకే. కానీ అదే పనిగా క్యారెక్టర్ను అసాసినేట్ చేసే విధంగా కేటీఆర్ మీదనో కేసీఆర్ మీదనో హరీష్ రావు మీదనో నిందలేయాల్సిన అవసరం ఆమెకు లేదు. లేటెస్ట్గా హరీష్ రావు గారి పైన మాట్లాడింది, దమ్ముంటే నాకు సమాధానం చెప్పు, నేను ఏదైతే ఆరోపణలు చేస్తున్నావో దానికి కౌంటర్ ఇవ్వు తప్ప నీ యొక్క పక్క అనుచరులతోనో నీ మంది మార్పులతో నన్ను బెదిరించడం కాదు, నాపై ఆరోపణలు చేయడం కాదు అంటూ కూడా హరీష్ రావుపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుసగా ఈ మధ్యకాలంలో ఆమె పార్టీ రిజైన్ ఆ ప్రాసెస్ దగ్గర నుండి కూడా ఫస్ట్ హరీష్ రావును కౌంటర్ చేస్తూ కూడా సాగుతుంది. ఎందుకు హరీష్ రావును మీరు ఒక్క బయట చూపెడతారు? హరీష్ రావు ఆమె మీద మాట్లాడింది లేదు, అదే మాట్లాడాలంటుంది. కేటీఆర్ మాట్లాడింది చూపెడతారా? కేసీఆర్ మాట్లాడింది చూపెడతారా? కేటీఆర్ అని దాదాపు దగ్గరికి వచ్చేసింది, కానీ నేను అనేది ఎవరు మాట్లాడతలేరు ఆమె మీద. ఎందుకంటే ఆమెను ఇక ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే ఆమె ఏంటి అసలు, ఆమె ఏంటి? ఒక ఎంపీగా ప్రజలు నిజామాబాద్లో తిరస్కరించారు. కుటుంబంలో బిడ్డ అయినా కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసి గెంటివేయబడ్డది. వాట్ ఈజ్ షీ? ఏమ స్టేటస్ ఏంటి ఆమెది? వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీని కూడా రిజెక్ట్ చేసింది. సరే రాజీనామా ఆమోదించిండా లేదా? ఆమె నాది మాజీ ఎమ్మెల్సీ అని చెప్పుకుంటుంది మీడియాలో. ఆమె మాజీ ఎమ్మెల్సీ. ఓకే. ఆమె కుటుంబం నుంచి గెంటివేయబడ్డ ఆడబిడ్డ. ఆమె పార్టీలో నిజామాబాద్ నుంచి ప్రజలు తిరస్కరిస్తే ఓడిపోయిన వ్యక్తి. వాట్ ఈజ్ షీ? ఏ స్థాయి మనిషి అని చెప్పి హరీష్ రావు దిగి మాట్లాడాలి ఆమె మీద? ఆమెకున్న స్టేటస్ ఏంది? ఇప్పటిదాకా వచ్చిన గుర్తింపు కేసీఆర్ వల్ల వచ్చింది. ఓకే. జాగృతిలో ఆమె సక్సెస్ కావచ్చు, కానీ జాగృతిలో ఆమెకు ఎందుకు వచ్చింది గుర్తింపు? కేసీఆర్ బిడ్డ కాబట్టి వచ్చింది. కేసీఆర్ బిడ్డ కాబట్టి పార్టీ ఆదరించింది. అంటే ఒక స్టేచర్ ఉన్న వ్యక్తులతో సమౌజ్జీలు ఉన్నప్పుడు వాళ్ళు దిగుతారు, మాట్లాడతారు. ఆమెకు సమాధానాలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మొన్న మెదక్లో ఒక ఆయన మాట్లాడండి కదా. అవును, మాట్లాడండి. ఆయన మున్సిపల్ చైర్మన్ ఏదో ఉన్నట్టున్నాడు. ఆయన పెద్ద స్టేటస్ కదా ఆమె కంటే. ఈ సంగారెడ్డి ఎమ్మెల్యే కూడా మాట్లాడండి. ఇంకా వాళ్ళది పెద్ద స్టేటస్. ఇప్పుడు ఆమె ఏది కాదు కదా, ఆమె దృష్టిలో ఆమె ఎమ్మెల్సీ కూడా కాదు కదా. మరి ఆ స్థాయి వాళ్ళు సరిపోతారు కదా ఆమెకు. హరీష్ రావు ఎందుకు, కేటీఆర్ ఎందుకు, కేసీఆర్ ఎందుకు? కానీ నేనేమంటున్నా అంటే ఇట్లా ఆలస్యం చేసిన కొద్దీ ఆమె ఇంకా దుష్ప్రచారం చేస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆమెనే. ఇవాళ ఆమె విష ప్రచారం ఏదైతే చేస్తున్నదో, దుష్ప్రచారం ఏదైతే చేస్తున్నదో, దానివల్ల తగ్గే ప్రతిష్ట ఆమెది. పార్టీకి ఏం కాదా? పార్టీకి ఏమవుతుంది? ఇప్పుడు ఆమె తనంతను ప్రతిష్టను దిగదార్చుకుంటుంది. శత్రువుల గొంతుతో గొంతు కలుపుతున్నది. ఓకే. ఆమె ప్రజల మధ్య పోయినప్పుడు ప్రజా ఇష్యూస్ మీద ఆమె ఎన్ని విమర్శలు చేసినా కూడా దాన్ని తిరస్కరించాల్సిన అవసరం లేదు. కావాలంటే సమాధానం చెప్పుకోవచ్చు. అక్కడ ఎమ్మెల్యే చెప్తాడు, లేకపోతే అక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యే చెప్తాడు. ఓకే. ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు చెప్తాడు. కానీ వ్యక్తిగతంగా నిరాధారమైన ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు ఆమె ప్రూవ్ చేయమనండి. హరీష్ రావుకి ఏదో ఊర్లో 400 ఎకరాలు ఉన్నదని చెప్పింది కదా, అది పచ్చి అబద్ధం అని నేనంట. ఓకే. ఆధారాలు బయట పెట్టండి అంటారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేసి హరీష్ రావుని జవాబు ఇవ్వమంటే ఇస్తాడా? ఇప్పుడు అది అంటే దీని వెనుక వాళ్ళ ఊర్లో పోతే గజం జాగ్ కాదు కదా, ఇంచు జాగ్ కూడా హరీష్ రావుకు లేదని చెప్పారు. ఆమె ఏ ఊర్లో అయితే 400 ఎకరాలు హరీష్ రావు గారికి ఉన్నదని చెప్పిండు. ఓకే. ఇదివరకు చేసినా కూడా నిరాధారమైన ఆరోపణలే కదా. కాళేశ్వరంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడు అన్నది. ఒకవేళ ఆమె అవినీతికి పాల్పడ్డ ఆధారం తీసుకొస్తే నేనే మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ పోయి హరీష్ రావు మీద కేసు పెడతారా మీరే? ఉంటే కనుక ఆధారాలు ఉంటే సిబిఐ ఆధారాల మీద ఎంక్వైరీ చేస్తున్నది. ఇదివరకు ఉన్న 3 కమిటీలున్నాయి కదా, విజిలెన్స్ కమిటీ, ఘోష్ కమిటీ, ఎన్డిఎస్ఏ. మరి అక్కడ ఎందుకు చెప్పలేదు ఆడ అవినీతి ఉన్నదంటే? చెప్పాలి కదా. నిరాధారమైన ఆరోపణ కదా. మరి నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఉంటే వాళ్ళు నీ స్థాయికి దిగొచ్చి నీకు సమాధానం చెప్తారా? ఇది తీసుకోవాల్సింది పార్టీ స్పోక్స్ పర్సన్ దాసు శ్రవణ్, ఆ పార్టీలో ఉన్న ఇంకో స్పోక్స్ పర్సన్, వాళ్ళు దాన్ని ఖండించాలి. నీకు చేతనైతే ఆధారాలు బయట పెట్టమని చెప్పాలి. కానీ దీనికి అగ్రనాయకులు వచ్చి మాకు సమాధానం చెప్తే ఆమె సైజ్ పెంచుకుందామని చూస్తున్నది. ఒకవేళ ఆమెకున్న పట్టుదలకు, ఆమెకున్న గతంలో తండ్రి ద్వారా వచ్చిన ఇమేజ్కి ఆమె చేయదలుచుకుంటే డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చి ఆ సమస్యల మీద మాట్లాడి తన క్యారెక్టర్ను, తన ఇమేజ్ని బిల్డ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఆమెకు నెగటివ్ ఇమేజ్ ఉంది ప్రజల్లో. ఎందుకు వచ్చిందో మీకు తెలుసు. ఓకే. ఆ నెగటివ్ ఇమేజ్ను పాజిటివ్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టపడాలి. ఇంకో కొత్త పార్టీ పెట్టాలని అంటే ఎవ్వరూ అబ్జెక్షన్ చేయరు. ఆమెకు స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం ఆమెను పర్మిట్ చేస్తున్నది. ఎవరు వద్దంటారు ఆమె పార్టీ పెడతానంటే? ఎన్ని పార్టీలు అని ఉండొచ్చు కదా ప్రజాస్వామ్యంలో. అందులో ఒక మహిళ ముందుకొచ్చి పార్టీ పెడతానంటే మహిళలలో కూడా కొంత సానుభూతి వస్తుంది కావచ్చు. బట్ అటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా ఇదే పద్ధతిలో ఆమె ముందుకు పోతే ఆమె రాజకీయంగా ఆమె రోజు రోజుకు ప్రతిష్టను దిగదార్చుకుంటుంది. ఆమెకున్న టాలెంట్కు, ఆమెకున్న ప్రతిభకు ఈ విమర్శలు మానేసి కుటుంబ సంబంధాలను కూడా రివైవ్ చేసుకోవాలి ఆమె. ఓకే. ఆ కోపాలను తగ్గించి రాజకీయం వేరు, కుటుంబం వేరు, మానవ సంబంధాలు ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి. తండ్రితో బహిష్కరించబడ్డది రాజకీయంలో, కుటుంబంలో కాదు కదా. ఓకే. కుటుంబ సంబంధాలు తల్లి ఉన్నది కదా, తల్లి ఇంటికి వస్తున్నది కదా. ఆ సంబంధాలు ఎవరు వద్దన్నారు? విశ్వాసాలు వేరు. ఒక ఇంట్లో 3 పార్టీల వాళ్ళు ఉన్నారు. చెన్నమనేని రాజేశ్వరరావు, చెన్నమనేని ఆయన పేరు విద్యాసాగర్ రావు గారు, ఇంకో బ్రదర్ ఇంకో పార్టీలో ఉండే. ఒక ఆయన సిపిఐ, బీజేపీ, కాంగ్రెస్. ఆయన మేనల్లుడు వినోద్ కుమార్ టీఆర్ఎస్. అంటే ఒక కుటుంబంలో 4 దిక్కులు ఉన్నప్పుడు బిడ్డ ఒక పార్టీ, తండ్రి ఒక పార్టీ ఉండడంలో తప్పేమున్నది? అన్నంత మాత్రాన ఏదన్నా కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలుసుకోరా? ఆ మానవ సంబంధాలు కూడా, కుటుంబ సంబంధాలను కూడా విచ్ఛిన్నం చేసుకునేంత తీవ్రమైన ఆరోపణలు, వైషమ్యాలు అవసరమా? సార్, మీరు దగ్గరుండి కవితను చూశారు, కేటీఆర్ని చూశారు, హరీష్ రావుని చూశారు, వాళ్ళ రాజకీయ ఎదుగుదల కూడా చూశారు. మీకున్న అనుభవంతో, మీకున్న సాన్నిహిత్యంతో ఈ సమస్యను పరిష్కరించేలాగా ఒక పెద్ద దిక్కులాగా కేసీఆర్ దగ్గరనో లేకపోతే మీరే సయోధ్య గురించి వచ్చగా అంటే అది వాళ్ళు చేసుకోవాలి. అది బయట వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయినా కాదు. వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయ వారసత్వం అనేది ప్రతిభతో రావాల్సిందే తప్ప నామినేట్ చేస్తూ వచ్చేది కాదు. రాజకీయ వారసత్వం కేటీఆర్ తనంతను ప్రూవ్ చేసుకున్నాడు. ఒకసారి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది కొడుకనే ఇచ్చారు. ఉద్యమంలో పాల్గొన్నాడని కూడా ఇచ్చారు. బట్ తర్వాత కాలంలో ఆయన ప్రతిభ నిరూపించుకున్నాడు. ఆమెకు కూడా ఒకసారి అవకాశం ఇచ్చారు ఎంపీగా. బట్ ఆమె నిరూపించుకోలేకపోయింది, పోటీ పడలేకపోయింది. అయినా కూడా 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కాబట్టి రాజకీయ వారసత్వం అనేది ఆస్తి పంచుకున్నంత ఈజీ కాదు కదా. ఆమె తన ప్రతిష్టను పెంచుకోవాలి, దిగదార్చుకోవద్దు. అది పెంచుకోవాలనుకున్నప్పుడు ఇంటికి పోవాలి, మాట్లాడాలి. ఒకసారి తండ్రి ముఖం చూడకపోయినా 4 సార్లు పోతే ఏదో ఒకరోజు చూస్తాడు కదా. తండ్రి మీద కాదు కదా సాధించాలి. అపాయింట్మెంట్ ఇవ్వరు తండ్రి దగ్గర పోవడానికి అని ఒక చర్చ ఉంది సార్, నిజమేనా? సంతోష్ రావు అసలు అపాయింట్మెంట్ ఇవ్వడు, అసలు నాన్నను కలిసి. ఆమెకు అపాయింట్మెంట్ ఎందుకు? ఇంటికి పోవడానికి అయితే అపాయింట్మెంట్ అవసరం లేదుగా. తండ్రి ఆమె ముఖం చూడాలంటే తండ్రి ఇష్టం. అది వచ్చిన విషయం అయితే చెప్తారు, కవిత వచ్చిందని చెప్తారు. వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఏంది? మీడియా వాళ్ళే చెప్తారు కదా. కేసీఆర్ దగ్గర ట్యాబ్ ఉంటుంది, టీవీ ఉంటుంది, అనుచరులు ఉంటారు, చెప్పకుండా ఉంటారా? ఆయన రాదలుచుకుంటే బయటకు వస్తాడు, చూడాలనుకుంటే చూస్తాడు. ఒకసారి కాకపోతే 4వసారి ఆయన చూస్తాడు. మదర్ ఉంటుంది మధ్యలో సంధానకర్తగా. నేను అనేది ఏంటంటే రాజకీయ విశ్వాసాలు వేరు, కుటుంబ సంబంధాలు వేరు. ఆమె మానవ సంబంధాలను ఆమె కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటా. తండ్రి బిడ్డ సంబంధం తెగిపోకూడదు. తల్లి అయితే పోయింది కదా ఆయన ఇంటికి, ఆమె ఇంటికి. మరి తల్లితో సంబంధం అయితే ఉన్నది కదా. ఒక మధ్యలో ఒక సంబంధం మెయింటైన్ చేయడానికి తల్లి ఉంది కాబట్టి ఇది అసాధ్యమని నేను అనుకోవట్లేదు. విమర్శలు ఎట్లుండాలంటే రాజకీయంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. అంతేగాని ప్రతిష్ట దిగజార్చే విధంగా వాళ్ళ అన్నది కానీ బావది కానీ. మొన్న తండ్రి చనిపోతే హరీష్ రావు గారింటి పోయి పరామర్శించింది. అది మానవ సంబంధం, అట్లా కంటిన్యూ చేయాలి. మళ్ళీ తెల్లారి వచ్చి ఆయన మీద విషయంగా అక్కడ అవసరమా? పోనీ నిజంగానే ఆధారాలు ఉన్నాయి అనుకో, ఆధారాలు ఉంటే సర్వే నెంబర్ భూమి ఫలానా భూమి హరీష్ రావు గారు ఈ భూభారతిలో దాన్ని రిఫ్లెక్ట్ అవుతుంది. కాంగ్రెస్ భూభారతిలో ఇగో ఈ 400 ఎకరాలు ఆయన పేరు మీద, ఆయన బామ్మరి పేరు మీద, ఆయన తమ్ముని పేరు మీద, ఎవరి పేరు మీద పెట్టిండు, అట్లా చూపెట్టాలి. కానీ నిరాధారమైన ఆరోపణలు వేస్తున్నావు అంటే నువ్వు విషం కక్కుతున్నట్టే కదా. సాక్ష్యాధారాలు లేకుండా ఆయన మీద రాయి సురితే అది నీ మీద పడుతుంది. ఇప్పుడు ఏమైంది? భూమి రంగు అయింది. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అక్కడ భూమి లేదు ఆయనకు, అబద్ధం చెప్పింది. ఆయన ఇంటికి ఏదో 15 మంది ఇండిపెండెంట్లు పోతే ఆయనే మీ ఇష్టం అని చెప్పిండు. ఓడిపోవడానికి ఆయన గెలవాలని చూడలేదు, ఇట్లాంటి ఆరోపణలు చేసింది. నేను ఫోన్ చేసి అడిగిన హరీష్ రావు గారిని, ఈ ఆరోపణ ఏంది అన్న. వచ్చింది వాస్తవమే, 20 గంటల ముందు వచ్చి 1.5 కోటి ఇవ్వమన్నారు. వాళ్ళకి ఇక్కడ ఓటు లేదు, వాళ్ళని ఎవరు గుర్తుపట్టారు. నామినేషన్ వేసి డబ్బులు అడుగుతూ ఇస్తామా?
అప్పుడు పోయి చేయగలిగింది ఏముంది, ప్రచారం పూర్తయ్యే సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి నేనేమి దాన్ని కన్సిడర్ చేయలేదు అన్నాడు ఆయన. ఓకే, అది మర్చిపోయి క్లారిటీ తీసుకోవచ్చు కదా, ఒకరోజు ముందే కదా పోయి కలిసినావు, మరి పోయి ఫోన్ చేసి ఏంది ఏంది ఇట్లా నీ మీద ఆరోపణ వస్తుంది అంటే చెప్తాడు కదా ఆయన. ఆ సంబంధాలు ఉండాలంటున్నా. ఓకే, ఆ సంబంధాలు ఉండాలి. ఇప్పుడు పెళ్ళిలో పోతారా పోరా, ఇప్పుడు ఎవరి ఫంక్షన్స్కైనా రాజకీయ నాయకులు అందరి ఫంక్షన్స్కి వెళ్తుంటారు. అవును, అక్కడ ఈ కక్షలు కార్పణ్యాలు, మొన్న హరీష్ రావు గారి ఫాదర్ చనిపోయినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదా, చాలామంది మంత్రులు వచ్చారు, వివేక్ వచ్చాడు, అక్కడ తిట్టుకుంటారు. అంటే రాజకీయమే బంధుత్వం, ఫోన్లు చేసుకునే సంబంధాలు ఉండాలి, మనుషులను పంపి మెసేజ్ కన్వే చేసే సంబంధాలు ఉండాలి, తప్ప ఉప్ప తెలుసుకునే సంబంధాలు ఉండాలి, ముఖం చూసుకోకుండా ఉండే సంబంధాలు ఉండకూడదు. ఎట్లుంటుంది ఇప్పుడు నేను క్రిటిసైజ్ చేసిన ఆమెను చాలా సంవత్సరాలు, ఆమె ఏ కార్యక్రమం పెట్టినా పార్టీకి సంబంధం లేకపోయినా పిలిచినప్పుడు పోయినా, ఆమె చేసే తప్పులను ప్రశ్నించినందుకు పనికి మాలిన వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీడియాలో నా మీద అడ్డమైన బూతులు మాట్లాడించింది. ఇప్పుడు నేను ఆమె ముఖం చూడడానికి ఇష్టం లేదు, నాకు ఆమె స్పీచ్ వినడానికి ఇష్టం లేదు, ఆమె గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. ఆమె మొన్న నా పేరు తీసింది కాబట్టి నేను ఇవాళ మీరు అడిగినందుకు నేను మాట్లాడుతున్నా. నా దృష్టిలో ఆమె పతనం అయిపోయింది. ఎందుకు అంటే మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో జీరో. ఓకే, ఇప్పుడు మానవ సంబంధాలు మెయింటైన్ చేయడంలో కేసీఆర్ తప్పు చేసిండు కాబట్టి చాలామంది ఉద్యమకారులు అగైనెస్ట్ అయ్యారు. ఇప్పుడు పిలిచి డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకొని కలిసి భోజనం చేశారనుకోండి, అయిపోయాయి. వాళ్ళ భావన ఏందో చెప్తారు, వాళ్ళ బాధ ఏందో చెప్తారు. అపాయింట్మెంట్ అడిగి వచ్చినా అడగకుండా వచ్చినా తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉన్న వాళ్ళు ఇంటి ముందరికి వచ్చినప్పుడు ఆహ్వానించాలి. ఒక గంట 2 గంటలు వెయిట్ చేయించి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి. అక్కడ కూడా ఈ ప్రాబ్లం ఉండే సెకండ్ టర్మ్లో. ఆయన రియలైజ్ అయ్యిండు నేను కొన్ని పొరపాట్లు చేసినట్టున్నా. కొన్నిసార్లు ఆయన నోటీస్ కూడా పోవు, బయట వచ్చి వెయిట్ చేసే విషయాలు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మేము ఎన్నోసార్లు ఫోన్ చేస్తాం, 10 సార్లు ఫోన్ చేస్తే ఒకసారి చెప్తారు ఆయనకు. మరి అట్లున్నప్పుడు ఏం చేస్తాం? ఎప్పుడు కూడా యాక్సెస్ ఉండాలి. ఇప్పుడు ఒక మంచి నాయకుడు ఏం చేస్తాడంటే ఒక మెసేజ్ పెట్టగానే రిప్లై ఇస్తాడు. ఇప్పుడు నేను కేటీఆర్ గారికి ఏదైనా మెసేజ్ పెడతా, 60 సెకండ్స్లో నాకు రిప్లై వస్తుంది. హరీష్ రావు గారికి ఫోన్ చేస్తా, ఎంత బిజీగా ఉన్నా ఫోన్ ఎత్తాడు. ఆ సంబంధాలు మెయింటైన్ చేయాలి కదా. సరే సీఎం ఉన్నప్పుడు అది సాధ్యం కాదు, కనీసం అక్కడ ఉండే వాళ్ళన్నా కమ్యూనికేట్ చేయాలి కదా. గంటల కొద్దీ రోజుల కొద్దీ చేయకుంటుంటే ఎట్లా? అంటే ఆ తప్పు ఏదైతే ఆయన చేశాడో దానివల్ల చాలా నష్టం జరిగింది. దాన్ని రియలైజ్ అయ్యింది ఆయన. ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు. బట్ అది ఇప్పుడు మళ్ళీ ఈమె రిపీట్ చేస్తున్నది. ముఖాలు చూసుకోలేకుండా, ఫోన్లు మాట్లాడుకునే సంబంధం లేకుండా, ఏదైనా పార్టీ ఇంట్లో జరిగినా పిలిస్తే పోలేని విధంగా ఆ రకంగా మాట్లాడడం అనేది ఆమె రాజకీయ పతనానికి దారితీస్తుంది తప్ప ఆ ఇమేజ్ను భ్రష్టు పట్టిస్తుంది తప్ప పెంచదు. ఇప్పుడు ఆమె మెయిన్ స్ట్రాటజీ ఏంటంటే తన మీద వచ్చిన ఆరోపణ, ఆ జైలు జీవితము, ఇదంతా ప్రజలు మర్చిపోవాలి కాబట్టి నేను ఏది మాట్లాడినా సెన్సేషన్ కావాలి, మీడియా అంతా నేను చెప్పింది రాసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోరు. నీకు అక్కడ కోర్టులో నువ్వు నిర్దోషం అని అనేదాకా నేను ఈ రకంగానే భావిస్తారు. ఇంకా ఎంత ఘోరంగా మాట్లాడతారంటే ఆమె గురించి జనాలు పోయి ఆ కేజ్రీవాల్ని కూడా భ్రష్టు పట్టించింది అని చెప్తారు. ఇప్పుడు నేను మాట్లాడలే ఈ మాట. చాలామంది ఇంటలెక్చువల్స్ నా దగ్గరికి వచ్చి అరే ఎందుకమ్మా ఆమెకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకుంటే 300 కోట్లు వస్తాయి, గిన్నెలు ఎందుకు దిగింది? పోయి ఆ కేజ్రీవాల్ ఒక్కడే దేశంలో మంచి ఆఫీసర్ ఉన్న వ్యక్తి పార్టీ పెట్టి వాళ్ళ ఆదర్శవంతమైన పాలన ఇస్తున్నాడు అని చెప్పి అందరు అనుకునే సమయంలో ఆయన కూడా భ్రష్టు పట్టించింది కదా అని మేధావుల దగ్గర నుంచి ఇటువంటి బాధపడతాం మేము. ఇటువంటి తెలిసినప్పుడు నేను ఆమె డిఫెండ్ చేశా. కోర్టులో దోషిగా నిరూపణ అయ్యేదాకా ఎవరు మాట్లాడొద్దని చెప్పిన నేను. ఆమె మీద కేసు పెట్టినంత మాత్రాన ఇప్పుడు ఈడీ సిబిఐకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా? అపోజిషన్ ఇప్పుడు కేసీఆర్ మీద కక్ష తెచ్చుకోవడానికి ఆమె మీద ఆరోపణ చేశారు. మీరెందుకు నమ్ముతున్నారంటే వాళ్ళ ఎవ్వరు కానీ సోషల్ మీడియాలో ఒక అబద్ధపు వార్త వచ్చినా కూడా దాన్ని 100 రెట్లు నమ్మే విధంగా తయారైంది. కాబట్టి ఆ కోర్టు ఎప్పుడు తీర్పు ఇవ్వాలి, అప్పటిదాకా ఎంత డ్యామేజ్ జరగాలి, ఆమెను అరెస్ట్ చేయకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే ప్రచారం చేశారు. బీజేపీ స్వయంగా చేసింది.
బీజేపీ బీఆర్ఎస్ ఒకటైన వరకు ముస్లింలు అంతా పోయి ఏకపక్షంగా కాంగ్రెస్ దిక్కుపోయిండు. ఆమెను అప్పుడే అరెస్ట్ చేస్తుంటే ఆ పరిస్థితి ఉండకపోయేది. ముస్లింస్ నమ్మేవాళ్ళు కాదు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటంటే మరి బిడ్డను ఎందుకు అరెస్ట్ చేసిందని, అరెస్ట్ చేద్దామని ఇంటి దాకా వచ్చి రాజకీయంగా ఇది మైనస్ అవుతుందేమో అని అరెస్ట్ చేయకుండా వెళ్ళిపోయారు. ఢిల్లీకి పిలిచి కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటనే ముద్ర కోసం ఆమెను అడ్డం పెట్టుకున్నారు. తర్వాత పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. చూసినలా కేసీఆర్ బిడ్డకి ఇట్లా చేస్తుందా అంటే ఇది అపోహే కావచ్చు, అబద్ధమే కావచ్చు, కోర్టు తెలుస్తుంది, అది కోర్టులో ఉన్నది అంశం. కానీ ఆమెను అరెస్ట్ చేయకపోవడం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో డ్యామేజ్ అయింది. ఆమెను అరెస్ట్ చేసినందువల్ల పార్లమెంట్ ఎన్నికల్లో డ్యామేజ్ అయింది. ఆ స్కోపే ఆమె ఇవ్వకుండా ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది బీఆర్ఎస్కి. ఓకే, అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు సీఎం బిడ్డగా ఆమెకు చాలా బాధ్యత ఉంటుంది. బయట వాళ్ళు ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడినా అంత నష్టం జరగదు పార్టీకి. ఓకే, కానీ ఇంటి మనిషిగా ఆమె చేసే ప్రతి అడుగు, ఆమె వేసే ప్రతి అడుగు, ఆమె మాట్లాడే ప్రతి మాట డైరెక్ట్గా అది ఆ కుటుంబాన్ని మీద ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల రాష్ట్రం మీద ఎఫెక్ట్ అవుతుంది. అవన్నీ ఆలోచించాలి కదా. అప్పుడు ఆ తప్పులు చేసింది, ఇప్పుడు ఈ తప్పులు చేస్తున్నది. ఓకే, ఇప్పుడు ఎవరి మీదనైతే దాడి చేయాలనో వాళ్ళ మీద చేయకుండా 5 ఏళ్ళు 2 ఏళ్ల కింద ప్రజలు పనిష్మెంట్ ఇచ్చింది కదా బీఆర్ఎస్కి. ఇంకా మనము ఆ పాత బీఆర్ఎస్ మీదనే ఎందుకు కామెంట్ చేయాలి? కొత్తగా ఉన్న రేవంత్ రెడ్డిని ఎందుకు అడగకూడదు? ఏ సమస్య ఉన్నా వాళ్ళంటే పట్టించుకోలేదు, నువ్వెందుకు పట్టించుకుంటలేవు అని నిలదీయాలి కదా. చేయట్లేదు కదా ఆమె సరిదిద్దుకోవాలి. సార్, పీజేఆర్ అంశాన్ని ఇంతకుముందు మీరు గుర్తు చేశారు, పీజేఆర్తో మీకున్న సాన్నిధ్యాన్ని కూడా గుర్తు చేశారు. అలాగే కుర్రాడు బాగా యువకుడు అంటూ కూడా నవీన్ యాదవ్ని కూడా గుర్తుకొచ్చారు. ఈ మధ్యకాలంలో కొంతమంది మాట్లాడుతున్నారు, ఒకప్పుడు పీజేఆర్ లాగా నగరానికి ఒక భవిష్యత్తు నాయకుడు పీజేఆర్ లాగా నవీన్ యాదవ్ అయ్యే అవకాశం ఉంది, ఆ లక్షణాలు ఉన్నాయని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. మీరు ఏమైనా గుర్తించారా? ఇట్లా అవకాశం ఏమైనా కనిపిస్తుందా? అంటే ఫస్ట్ ఆ కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. అది పైల్వాన్ ఆయన శ్రీశైలం, ఆయన రౌడీ కాదు, గుండా కాదు. ఇప్పుడు ఈ సిటీలో చాలా భూ కబ్జాలు అవుతాయి. ఓకే, చాలా రకాలుగా కొంతమంది బలహీనుల మీద బలవంతుల దౌర్జన్యాలు జరుగుతాయి. చాలామందికి పోలీస్ స్టేషన్లో చెప్పుకుందామంటే దిక్కుండదు. ఓకే, ఎమ్మెల్యేల దగ్గర పోతే పట్టించుకోరు, బస్తీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఓకే, సో అటువంటిప్పుడు ఓ శ్రీశైలం యాదవ్ అవసరం. సరే, ఇటువంటి వాళ్ళని ఎట్లా తొక్కి పెట్టాలని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ ఓ రౌడీ షీటర్ని ముద్రేసి జైల్లో పెట్టారు. వాస్తవంగా ఏంటంటే ఆయన ఆ రోజు లేడు, ఒక మర్డర్ కేసు ఆయన మీద ఆపాదించారు. అంటే వీళ్ళేమో అవుట్ రేట్గా ముఖం మీద మాట్లాడేవాళ్ళు, కడుపులో ఒకటి బయట కూడా ఉండదు, చాలా ఓపెన్గా మాట్లాడుతుంటారు. సరే, ఆయన అంటే అన్నారు రౌడీ షీటర్ అని. నవీన్ యాదవ్ మీద కేసు ఎక్కడన్నది? ఆయన రౌడీ షీటర్ అని చెప్పి కూడా రౌడీ కావాలన్నా లేడీ కావాలన్నా అని ప్రచారం చేశారు. ఇది నష్టం జరిగింది టీఆర్ఎస్కి, వాళ్ళు రియలైజ్ అయ్యింది కూడా. కేటీఆర్ కూడా మాట్లాడము, పిఆర్ఎస్ కూడా మాట్లాడడం వల్ల కూడా భూమరంగా ఉందని కూడా చాలా మంది చెప్తారు. నిజంగా నా దృష్టిలో అయితే తప్పకుండా అది మాట్లాడకుండా ఉండాల్సింది, మాట్లాడి వాళ్ళు నష్టపోయారు. సో ఇంతకుముందు అన్నట్టు పీజేఆర్ లాగా ఛాన్సెస్ ఉన్నాయని నేనేమంటున్నా, ఈ నగరంలో ప్రతి వాడకొకడు పీజేఆర్ లాగా తయారు కావాలి. వాళ్ళు రౌడీ అనుకొని ఏమన్నా అనుకొని. ఓకే, ఎందుకంటే ఇవాళ ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, మాట్లాడే ధైర్యం చేయడానికి అవకాశం లేకుండా పోయింది, విపరీతమైన కబ్జాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వాడు డైరెక్ట్ వచ్చేసి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోతాడు. పోలీస్ చట్టం ఏమన్నా తెలుసా? ఎవరైనా బలవంతంగా మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని బయటకు వెళ్ళగొట్టింది అనుకో, మీరు మాత్రం కోర్టు ద్వారానే వాళ్ళని వెళ్ళగొట్టాలని చెప్తుంది రూలు. ఎందుకంటే ఆన్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మరి వాడు వచ్చి తాళం వేసుకొని ఎలగొట్టాడు కదా అంటే, ఇప్పుడైతే వాడు ఉన్నాడు కదా ఇంట్లో, ట్రెస్ పాసింగ్ అని ఉంటుంది 147, 447 ఏదో, దాన్ని ఎవరు పట్టించుకోరు. పొజిషన్లో ఉన్నోని కదిలించడం అనేది శ్రీశైలం యాదవ్ లాంటితోనే సాధ్యమైంది. నేనే ఎన్నోసార్లు మీరు పోయి ఆయన బతులు ఆడుకోపోండి, అట్లాంటి వాళ్ళు చెప్తే బుద్ధి రాదని చెప్పి. అయితే ఇట్లా చాలాసార్లు నేను కూడా చెప్పిన, శ్రీశైలం లాంటి వాళ్ళతో మీరు కలవండి, అట్లాంటి వాళ్ళని కలిస్తేనే వాళ్ళకు బుద్ధి చెప్పి మీ భూమి మీకు ఇప్పిస్తారు. ఎందుకంటే పోలీసులు ఏమంటారు, ఇది లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తే మీరు కోర్టుకు పోయి పరిష్కరించుకోండి, మేము పట్టించుకోమని చెప్తారు. మరి ఇక్కడ నక్సలైట్ లేడా, ఒక శ్రీశైలం యాదవ్ లాంటి వాడు లేకపోతే వాళ్ళకి రెమెడీ ఏంది? నీకు కొన్ని కేసులు చెప్తా, డైరెక్ట్ భయాన్లో బోర్డు పెడతారు. ఎందుకు ఎప్పుడు మన రాయలసీమ తెలంగాణ రాకముందు భూమా నాగిరెడ్డి, ఇంకొక చాలా మంది పేర్లు, భూమా నాగిరెడ్డి పేరు అయితే నేను చెప్పగలుగుతా, ఎందుకంటే చాలా భూములల్లో ఆయన బోర్డులు పెట్టిండు.
ఓకే. చాలా ఇల్లీగల్ ఆక్రమణలు జరిగినాయి. ఇప్పుడు అందులో పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కట్టుకున్నారు ఆ ఇల్లీగల్ భూములల్లో. మరి వాళ్ళకి ఎవరు, వాళ్ళ దిక్కెవరు? నక్సలైట్ ఉన్న రోజులు గుండాయిజాన్ని వ్యతిరేకించారు, దౌర్జన్యాలను వ్యతిరేకించారు. ఎన్నోసార్లు విన్నా నేను. వాళ్ళు వేన్లు ఇక వీళ్ళకి ఆడిందల్లా ఆట పాడిందల్లా పాట అయిపోయింది, ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉంటే బాగుండు. బట్ వెనకటి రోజుల్లో ఈ పైల్వాన్లే కాపాడింది ప్రజల్ని ఈ దుర్మార్గాల నుంచి. మరి ఆయన పైల్వాన్గా చూడాలి, రౌడీ వేరు పైల్వాన్ వేరు. ఆయన రౌడీగా చూడొద్దు, పైల్వాన్గా చూడాలి. అదే అప్పుడు తెలంగాణ మనం కూడా ఉద్యమ కాలంలో ఏమన్నామంటే గట్టిగా ఎదిరించిన రౌడీ షీటర్ కేసు పెట్టి లోపల పంపిణని మనమే చెప్పినాం. ఓకే, మనమే వాళ్ళిద్దరికి టికెట్లు ఇచ్చినాం. నేనే దానికి మెయిన్ పర్సన్ని. హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నా నేను, సుదర్శన్ రావు ప్రెసిడెంట్గా ఉన్నాడు. కేసీఆర్ గారు మాకే చెప్పారు, బీఫామ్ సంతకం పెట్టిస్తే వాళ్ళకి ఇచ్చి వచ్చినాము ఇద్దరం పోయి, శ్రీశైలంకున్న ఆయన భార్యకు. మరి ఇప్పుడు మన పార్టీ తరఫున సాయం తీసుకున్నాం, ఎట్లా మాట్లాడతాం? ఓకే, తప్పు కదా సార్. మీతో మాట్లాడుతున్న ఈ నిమిషానికి ఒక అప్డేట్ వచ్చింది. కేబినెట్ సమావేశం ఇప్పుడు జరుగుతుంది. ఫస్ట్ తెలంగాణ ఆవిర్భావ ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన 2 సంవత్సరాల వార్షికోత్సవాల తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోవడానికి సిద్ధమవుతుంది. ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత పరిషత్ ఎన్నికలు పెట్టడానికి చేంజ్ అయినట్టు కూడా వార్త వస్తుంది. ఒకవేళ అట్లా జరిగితే పనిచేస్తుంది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగవు. ఎవరు గెలిచినా కూడా అధికార పార్టీ ఇతను మావాడే అని చెప్తుంది. మావాడు కాకపోయినా అని తీసుకొచ్చి కలుపుకుంటారు. అది ఈ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలవడానికి వాళ్ళకి అవసరం అవుతుంది. ఇవన్నీ కూడా 2 నెలల్లో అయిపోతాయి. డిసెంబర్ 7 ఆయన 2వ ఆవిర్భావం చేస్తాడా, 4th నాడు చేస్తాడా తెలియదు. డిసెంబర్ 4th నాడు రిజల్ట్స్ వచ్చినట్టున్నాయి. డిసెంబర్ 7 ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ వారం అంతా వారోత్సవాలు జరుపుకుంటారు. జరుపుకున్న తర్వాత జనవరిలో బహుశా సంక్రాంతి తర్వాత, కొత్త సంవత్సరం జనవరి సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎన్నికలు పెడతారు. ఆ సర్పంచ్ ఎన్నికల తర్వాత మండల ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు జిల్లా పరిషత్ ఇవన్నీ కూడా ఒకసారి జరుగుతాయి. జరిగిన తర్వాత బహుశా మార్చిలో బెంగాల్ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్కు ఇంకేమైనా డిస్క్వాలిఫై అయితే వాళ్ళ ఎన్నికలు జరుగుతాయి. తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. అంటే ఇక రేవంత్ రెడ్డి ఉన్న నెక్స్ట్ 3 years కూడా ఎన్నికలే ఉంటాయి. మళ్ళీ తర్వాత ఏమవుతుంది, కోర్టు డిస్క్వాలిఫై చేస్తుంది కొందరిని, వాళ్ళ ఎన్నికలు జరుగుతాయి. మళ్ళీ ఇట్లాంటివన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే సార్, పాత పద్ధతిలో ఎన్నికలకు పోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాత పద్ధతిలో పోయే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అట్లా ఏమన్నా వేరే మార్గం లేదు కదా. ఇప్పుడు ఆయనకేం పట్టుదల లేదు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలనే పట్టుదల ఆయనకేం లేదు. ఉంటే నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి ఆయన చేసేవాడు. ఇప్పుడు ఆయనకున్నంత బెస్ట్ అవకాశం ఇంకొక ముఖ్యమంత్రికి ఉండదు. ఎందుకంటే ఏం సార్ 42% చేయడానికి ఒక్క రేవంత్ రెడ్డికే సాధ్యమవుతుంది. ఎలా? రేపు ఇదే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా ఆయన వల్ల కాదు, రేవంత్ రెడ్డి వల్ల అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే రేవంత్ రెడ్డికి చంద్రబాబుకు ఉన్న సాన్నిహిత్యం తెలుసు అందరికీ. చంద్రబాబు నాయుడు మోడీని డిక్టేట్ చేసే పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, ఆయన బిల్లు పెట్టు షెడ్యూల్ అలా అక్కడ తమిళనాడులో ఇచ్చినట్టుగా తెలంగాణ గుడి ఇవ్వు, మాకు ఆంధ్ర గుడి ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాడు అనుకో, 1000% అవుతుంది. ఇది చేయకుండా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన ఇవన్నీ మనల్ని మెప్పించడానికి. నేను చూడు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన. సార్, తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్ రావడం చట్ట సవరణకు ఏపీ సీఎం రేవంత్ రెడ్డి కోసం ఎందుకు అంత ఒప్పుకుంటాడు సార్, అంత కష్టపడతాడు? నేను ఏమంటాను, బీసీల పట్ల ప్రేమ ఉంటే ఆ తెలుగుదేశం పార్టీకే ఓ క్రెడిబిలిటీ దక్కింది. బీసీలను రాజకీయాల్లోకి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ పెట్టి 33%. కాబట్టి రేవంత్కు చంద్రబాబుకున్న సాన్నిహిత్యం వల్ల ఏదో ఎలక్షన్ కమిషన్ను అనుకూలం చేసుకోవడానికి ఇట్లాంటి రాజ్యాంగ వ్యతిరేకమైన పనులకు కాకుండా ప్రజల మనోభావాలను ఆకాంక్షలు నెరవేర్చడానికి ఒక మంచి పని కోసం చంద్రబాబును రిక్వెస్ట్ చేస్తే తప్పేమున్నది? ఆయన కోసం మేడిగడ్డను బలగొట్టి నీళ్ళు పంపిస్తాడు కదా డెల్టాకు. ఓకే, మరి అటువంటిప్పుడు పోయి అడగవచ్చు కదా. సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. మొన్న జూబ్లీస్ ఫలితం అయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఒక వ్యాఖ్య మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేతపై మాట్లాడారు. ఆయన ఆరోగ్యము బాగలేదు, అలాగే ఆయన క్రియాశీల రాజకీయాల్లో బయట లేడు కాబట్టి నేను విమర్శించడం కూడా సరైనది కాదు, నేను ఎట్టి పరిస్థితిలో ఆరోపించదలుచుకోలేదు అని చెప్పారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన ఒక మంచి మాట మాట్లాడాడు. ప్రపంచ దేశాలలో ఎన్నికల సమయంలో తప్ప వేరే ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడారు. ఓకే, ఈ జూబ్లీస్ ఎన్నికలు అయిపోయినాయి, ఇక నేను రాజకీయాలు మాట్లాడా, మీరు కూడా మాట్లాడకండి,
అంతవరకు బాగానే ఉంది. ఇంకో మాట కూడా ఏమన్నాడు, నేను అన్ని రిపోర్ట్స్ అన్ని మీ ముందు పెట్టిస్తా, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రభుత్వంతో కలిసి వచ్చి ఢిల్లీ నుంచి మనకు కావాల్సినవి సాధించుకుందాం. ఇవన్నీ బాగానే మాట్లాడాడు. కానీ ఆ స్పీచ్లోనే పరోక్షంగా మాటల దాడి చేశాడు. ఓకే, ఆస్తి హక్కు గురించి అలా మాట్లాడాల్సిన అవసరం ఏంది అంటే ఆ కుటుంబంలో ఆస్తి పంచాయతీలు ఉన్నాయి, కవితకు కేటీఆర్ కనే పరోక్షంగా మాట్లాడడం అనేది మళ్ళీ మైండ్ గేమ్. అది కూడా ఆపాలి. ఒకవేళ నిజంగానే ఆయనకు ఉందాతనంగా ఉండాలనుకుంటే హరీష్ రావు కేటీఆర్ నన్ను ఇట్లా చూస్తారు కదా, ఆ చూపుల మీద వెకిలిగా మాట్లాడాడు. అది అవసరమా? నేనేమంటున్నా అంటే నీ లోపల మార్పు వచ్చినట్టుగా ప్రజలు గమనించాలి, మాలాంటి వాళ్ళు గమనించాలంటే ఈ పనికి మాలిన మాటలేందుకు అంటున్నాను ముఖ్యమంత్రి గారిని. ఓకే, ఆ రెండు మాటలు మాట్లాడకుండా ఉంటే మేమందరం నిన్ను అభినందించేవాళ్ళం. అద్భుతమైన ప్రెస్ మీట్ అయ్యేది, అది అద్భుతంగా అయ్యేది. మరి ఎందుకు నువ్వు ఇట్లా ఒక పక్కన ఇది నటన లేకపోతే నిజమా? నిజము నీ మనసులోంచి నాభిలో నుంచి మాటలు వచ్చినాయంటే ఈ వంకర సూపుల గురించి ఎందుకు చెప్పాలి నువ్వు? అంటే ఆయన చెప్పిందని ఒకసారి లాస్ట్ కంక్లూడ్ చేద్దాం సార్. ఆయన చెప్పిన దాన్ని బట్టి మేము పని చేయాలనుకుంటున్నాము, కానీ ఇటు బీజేపీ కిషన్ రెడ్డి కానీ ఇటు బీఆర్ఎస్ కానీ మాకు సలహాలు సూచనలు ఇవ్వకుండా ఎంతసేపు మమ్మల్ని అడ్డం పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో మీరు సహకరించండి, సలహాలు సూచనలు ఏమంటున్నా. ఆయన మంచి పనులు చేయాలన్నప్పుడు వాళ్ళు ఏ రకంగా అడ్డుదలుగుతారు? ఒక ముఖ్యమంత్రికి అడ్డుదలిగే శక్తి ఉంటుందా? సహకరించండి అని అంటున్నాడు. ఎనడన్నా పోయి కిషన్ రెడ్డిని కానీ నేను ఈటల రాజేందర్ని కూడా అడిగిన, మీరు మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగిండా మోడీ గారి దగ్గర పోయి రిజర్వేషన్ గురించి మాట్లాడదాం? బీసీ నాయకుడు కదా, బండి సంజయ్ బీసీ నాయకుడు కదా, ఆయన మంత్రి కదా, ఎప్పుడన్నా అడిగిండా? ఈ రాష్ట్రం నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి కదా, ఎప్పుడన్నా మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకోండి మనందరం కలిసిపోదాం అని అడిగిండా? ఎప్పుడన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి లేఖ రాసిండా? ఈ బీసీ బిల్లు మనం అసెంబ్లీలో యునానిమస్గా వీళ్ళు సపోర్ట్ చేశారా? మరి ఆ తీర్మానాన్ని మనం కలిసిపోయి ఇద్దాం మోడీ గారికి అని చెప్పిండా? అంటే ఇది నిజంగా ప్రేమ ఉన్నదా బీసీల మీద? నువ్వు చేసే పనులు చేయవు, నీకున్న పలుకుబడిని ఉపయోగించవు. తమిళనాడులో ఎట్లా పెట్టిందండి మీకు తెలుసా? అప్పుడు జయలలిత ముఖ్యమంత్రి, ఆమె చేతిలో ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మీద ఆధారపడి ప్రభుత్వం నడుస్తుంది. పివి నరసింహారావు ప్రభుత్వం, వాళ్ళు విత్డ్రా చేసుకుంటే పివి నరసింహారావు దిగిపోతాడు. రైట్ టైంలో చూసింది. మరి అట్లాంటి పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది కదా, చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నారు కదా, ఇండైరెక్ట్గా ఉన్నది కదా. మరి ఎందుకు చేయకూడదు? చంద్రబాబుకి ఈ ప్రాంతం మీద ప్రేమ లేదా? ఇప్పటికి తెలుగుదేశానికి ఓ 10% అన్న ఓట్లు ఉంటాయి కదా. రేవంత్ రెడ్డి కోసమే కదా ఆయన సాక్రిఫైస్ చేసింది. మొదటి 2018 ఎన్నికలనేమో పోటీ చేయకుండా మన సీట్లు పంచుకున్నాడు కాంగ్రెస్తోని. అదొక పెద్ద వింత. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్కు వ్యతిరేకంగా. నీకోసము చంద్రబాబు దిగొచ్చి నిన్ను కాంగ్రెస్లోకి పంపి నీకు విలువ ఇవ్వడానికి సీట్లు పంపిణీ చేసుకున్నాడు. రెండోసారి ఏమో నిన్ను ముఖ్యమంత్రిని చేయడానికి నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నావు కాబట్టి నీకోసము తను చంపుకున్నాడు. ఒక్క సీటు కూడా పోటీ పెట్టలేదు. మరి పచ్చ చొక్కాల సపోర్ట్ లేకుండా నువ్వు ముఖ్యమంత్రి అయినావా? నువ్వు నీకు ఆయన చేసిన మేలుకు నువ్వు ఆయనకు పరోక్షంగా సహకరించినావు. మేడిగడ్డను బ్లాస్ట్ చేసి గోదావరిలో డెల్టాలకు నీళ్లు పోయేటట్టు చేసావు. ఎందుకంటే మేడిగడ్డ కట్టే కాంచి డెల్టా రైతులు బాధలు పడుతున్నారు, వాళ్ళకి నీళ్ళు అందట్లేదు. పోలవరం కట్టేదాకా వాళ్ళకి నీళ్ళు అందవు కాబట్టి అది బ్లాస్ట్ చేసినావు. నేనైతే దాన్ని బ్లాస్ట్ అనే అంట. మహదేవ్పూర్లో ఉన్న ఎఫ్ఐఆర్ దుమ్ము దులిపి దాని మీద విచారణ జరిపి ఇది బ్లాస్ట్ కాదు అని బాంబు నిపుణులను తీసుకొచ్చి రుజువు చేసేదాకా నేను మేడిగడ్డను రేవంత్ రెడ్డి ఆయన పరోక్షంగా సహకరించిండు, బ్లాస్ట్ చేసిండు అని చెప్తా. మరి దమ్ము ఉంటే దాన్ని ఎంక్వైరీ చేయమను, ఆ ఎఫ్ఐఆర్ దుమ్ము దులుపుకోను. ఒక సుప్రీంకోర్టు జడ్జి కూడా ఎఫ్ఐఆర్ను పట్టించుకోకపోతే, ఒక ఎన్డీఎస్ఏ కూడా ఫస్ట్ ఎవిడెన్స్ను పట్టించుకోకపోతే ఎంతసేపు కేసీఆర్ మీద రాళ్ళేయడానికి దాన్ని వాడుకుంటా ఉంటే కడుపు రగిలిపోదాం అలాంటి వాళ్ళకు. మరి నువ్వు ఇంత సేవ చేసావు కదా డెల్టా రైతుల కోసం, పోయి అడుగు బీసీల కోసం. నువ్వు అడగాలి, వాడు ముందుకు వస్తారా రారా చంద్రబాబు నాయుడు గారు అనేది తర్వాత సంగతి. నువ్వు ముందు అడుగు. నీకు ఒక్కరికి అడగడానికి ధైర్యం లేకపోతే కేటీఆర్ని ఎంబడి పెట్టుకో, హరీష్ రావుని ఎంబడి పెట్టుకో. ఉంటుంది కదా మానవ సంబంధాలు. హరీష్ గారి ఫాదర్ చనిపోతే ట్వీట్ చేశాడు కదా, మీరు పోయి అడగండి. బీసీలను ఉద్ధరించిన పార్టీ టీడీపీ. ఇప్పటికీ తెలంగాణ ప్రజలలో భావన ఉంది, వాళ్ళ కోసం మీరు మోడీ గారి దగ్గర ఒత్తిడి చేయడంలో మాకు సహకరించండి, మీ రాష్ట్రంలో కూడా అది పెట్టండి అని చెప్పి అడగడానికి ఎందుకు అడ్డం వస్తున్నది? ఏం అడ్డం వస్తుంది రేవంత్ రెడ్డికి? మా బీసీలేమో కొంతమంది గంగిరెద్దుల్లాగా ఆయన తలుపుమంటే ఊపుతూ ఉంటారు, ఆయన ఎన్నికల ప్రచారం చేయమంటే చేస్తూ ఉంటారు. ఓ బీసీని కూడా గెలిపించింది కదా తెలంగాణ ప్రజలు జూబ్లీహిల్స్లో. ఇప్పుడన్నా చేయొచ్చు కదా పని. ధర్నాలు చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా?
పోయి మాట్లాడితే అయితే ఒకనాడని రాష్ట్రపతిని కలిసినావా? బిల్లు పెండింగ్ ఉండబట్టి 6 నెలలు అయింది కదా, ఎందుకు కలవలేదు? కవిత గారు ప్రశ్నించాల్సిన ఇవి కదా, ఆమె కదా బీసీ ఉద్యమాన్ని లేపింది. నేను ఎందుకు మాట్లాడకూడదు బీసీల గురించి అని ఆమె మీద ఆరోపణలు వచ్చినప్పుడు నేను అడ్డం పోయినా. ఆమె బీసీ కానంత మాత్రాన బీసీల గురించి మాట్లాడొద్దా? బీసీ ఉద్యమాన్ని టేకప్ చేసినంత మాత్రాన బీసీ లీడర్ అయిపోతుంది ఆమె? అంబేద్కర్ బీసీయా? బీసీల కోసం కొట్లాడండి కదా అంబేద్కర్. ఎవరు వచ్చినా కూడా ఆహ్వానించాలని చెప్పి ఆమె డిఫెండ్ చేసిన పక్కన కూర్చున్న పోయి. అంటే ఇట్లాంటి విషయాల మీద ఆమె మాట్లాడాలి, ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఇది తెలంగాణ ఉద్యమకారులు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు తాజా పరిణామాలు జరుగుతున్న వ్యవహారాలపై వారి విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేశారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.